అరే నేనున్నా తరగబెట్టాను ఎంఆర్ఓ అన్నాడు, ఎస్ఐ అన్నాడు, ఎవడొస్తాడో చూస్తామని. పెద్ద ఊరే ఎస్ఐ అన్నాడు, పెద్ద ఊరే ఎంఆర్ఓ అన్నాడు. ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, భగత్ గారి ఆధ్వర్యంలో 58 మంది పట్టాలు పొందిరు. ఇచ్చినట్టే ఇచ్చిర్రు. తిరిగి ఎమ్మటే మీకు పట్టాల నెంబర్లు ఉన్నాయి కదా, మీకు సరిగ్గా తెలియదు, మీకు అందరికి ఇంటి నెంబర్ లేచి మీకు ఇంటి నెంబర్ తో సాగిస్తామని చెప్పారు. ఇచ్చినవి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టిర్రు. కలెక్టర్ ఆఫీస్ కి పోయినాం, స్పందించలే. ఆర్డీఓ ఆఫీస్ పోయినాం, స్పందించలే. కలెక్టరేట్ పోయినాం, స్పందించలే. దాదాపు 70-80 ఏళ్ళ చరిత్ర ఇది. 80 స్వతంత్రం వచ్చిందన్నారు, కానీ మా మాదిగా అయితే అసలు స్వతంత్రం రాలేదు సార్. చాలా కష్టపరిచగుర్రు. ఈ రోజు డొక్కాడితేనే బుక్క నింతది. వాళ్ళు వేసుకుంటా ఉంటే వీళ్ళు నలగ పెడతామురట, వాళ్ళు వేసుకుంటా ఉంటే వాళ్ళు నలగ పెడతారంట. నైట్ ఎప్పుడో ఒకసారి కార్లు పట్టుకున్న సార్ రోడ్డు మీద, రోడ్డు మీద బస్సులు పోతుంటే, లారీలు పోతుంటే, బైక్లోలు పోతుంటే, పతక్కలు పోతుంటే 2 గాల మీద పడ్డా సార్, కాళ్ళ మీద పడ్డా. ఆ బియ్యం కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి, పతక్కటి లేకుండా కాలిపోతే గిట్లా మళ్ళీ కొత్త పట్ట తెచ్చుకొని వేసుకున్నా సార్. నేను మాదిగోళ్ళు ఇక్కడ బతికేది లేదు, రోడ్ల మీద మాదిగోళ్ళకి ఇండ్లు కావాలి నాన్న అడుగుతారు ఒక్కొక్కరు. రోడ్ల మీద కావాలన్నా, రోడ్ల మీద మాదిగోళ్ళకి ఇండ్లు కావాలంటే ఎడ తెచ్చేయాలి వీరికి ఇండ్లు? ఇంకా ఉన్నాయేమన్నా దోసుకొని రారి పోయి ఎవ్వలేరు. నేను కింద పడి ఇంతలా వాచి నేను ఇట్లా పడి ఏడ్చుకుంటా కూర్చుంటే ఇక రాలే. ఇక పోతూనే ఉంటారు వాళ్ళు, లేరు ఎవ్వరు లేరు. ఇక్కడ బత్తులకు పోతారంట, మేము కోళ్ళకు పోతాం, మేము కూలకు పోయినప్పుడు కాల పెడతారంట. ఎంత భూములు ఉన్నాయి, మా ఇంట్లో ఎట్టున్నాయని చూసి మీరే ఎంక్వైరీ చేసి మాకు న్యాయం జరిగించండి సార్. మీరు తప్ప మాకు ఎవరు కూడా ఇంకా దిక్కు లేరు. ఏ పోలీసులు రారు, ఏ అధికారులు రారు మా ముంగలికి, మాకు ఎవరు న్యాయం చేయరు. గేట్ మీద ఉండొద్దంట, ఈ ల్యాండ్ మీద ఉంటారు. ఈ ల్యాండ్ మీద ఏదో ఒకటి పెట్టుకుంటారు. మాకంటే ఎక్కువ గొప్ప వాళ్ళు అవుతారు. ఎప్పుడు చెప్పినా మా కాళ్ళ కింద పడి ఉండాలి వీళ్ళు, కానీ మాకంటే మించి ఉండకూడదు అని మాట్లాడతారు సార్. ఎంత చెప్పినా వాళ్ళ కాళ్ళ కాడికి పోయి కాళ్ళు మొక్కాలంట. మేము మాదిగోళ్ళంతా అంత సీపుగా తీసేస్తారు. దీని మీద చేసేటాళ్ళు ఎంఆర్ అదే, కలెక్టర్ అదే, ఎండిఓ అదే, ఎస్ఐ అదే, సిఐ అదే, కానిస్టేబుల్ అదే, ప్రతి మనిషి అదే మాట మాట్లాడతారు. మేము దీనికి కారకుడు మాకు ఆర్ఐ సార్, దీనికి కారకుడు ఆర్ఐ సార్. ఆయన ప్రతి విషయం తెలుసు. ఎంఆర్ఓ ఎంతమంది అయినా మారుతారు, ఆర్ఐ ఆయనే ఉన్నాడు, ఇప్పటికి ఆయనే ఉన్నాడు. ఆర్ఐ గారితో ఈ పరిష్కారం కావాలి సార్. అది ఆయన అయితే ఇది అయిపోతుంది. ఆర్ఐ చెప్పితే, ఆర్ఐ కాడికి మేము 100 సార్లు తిరిగినాము. పరివేదుల పక్కన మా మండలం వల్లనే పక్కన ఉంటది. ఆడికి ఎన్నిసార్లు తిరిగినో తెలియదు మాకు, అని లెక్కలేదు. ఓట్లు వేసేటప్పుడు మేమే, వానమ్మటి కోటర్లు పంచేది మేమే, ప్రతి ఒక్క జెండాలు పట్టేది మేమే, ప్రతి ఒక్కరికి బానిస గులాంగిరి చేసేది కూడా మేమే. డబ్బులు పంచమంటే డబ్బులు పంచడం, కోటర్లు పంచమంటే కోటర్లు పంచడం. ఇవాళ అలాంటి రాజకీయ నాయకులు మా ఊర్లో ఏం చేస్తున్నారు? అలాంటి రాజకీయ మమ్మల్ని వాడుకొని, మా ఓటుని వాడుకొని వదిలేస్తుర్రు. పొరంబోకు ఇది గవర్నమెంట్ అనే బోర్డు పెట్టిన భూమి ఎవరికి కాకూడదు అసలు పట్ట, కానీ ఒకరికి ఎందుకు అయ్యింది పట్ట? అయ్యింది అంటారుగా. మళ్ళీ అది తీసి చూస్తే డాక్యుమెంట్ ఇలాగ చెప్పిండు ఆయన, ఎండ్లో చూసినా లేదని కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారు ఇచ్చిరట. మరి అది నిజమా, ఇది నిజమా? ఈ డూప్లికేట్ వ్యవహారం ఎందుకు చేస్తుర్రు? నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను, గుర్తున్నది కదా. అయితే ఇక ముచ్చట ఏంటంటే, నల్లగొండ జిల్లా పెదవూరం మండలం, ఇదే మండలంలోనే గీడ పోతునూరు గ్రామం అని ఉంటుంది. ఈ పోతునూరు గ్రామం అంటే ఈ రోడ్డు కూడా కనిపిస్తుందిగా మీకు. ఇది ఇక ఇది సాగరు, ఇక్కడ పోతే మిర్యాలగూడెం, కోదాడ దాకా పోతుంది. ఇంకా ఇక కొద్దిగా ముందర పోతే పెద్ద ఊరు ఉంటుంది అన్నట్టు. అయితే విషయం ఏంటంటే, ఇక ముచ్చట చెప్పాలా మీకు, ఈడ 20 ఏండ్ల కింద మాదిగలకు 20 ఏండ్ల కింద ఇక్కడ ఈ రోడ్డు పక్క పోయింటే ఒక 20-25 ఏండ్ల కింద ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి అప్పట్లో జెండలు వాతి ఈ గవర్నమెంట్ భూము. వాస్తవానికి వాళ్ళ గుడిసెలు అప్పుడు పట్టాలు ఇచ్చారు, అట్లా ఉండే. కానీ ఈరోజు ఏమైంది, వాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో కొంతమంది ఉండొచ్చు, మరి వాళ్ళ గుడిసెలను తలగబెట్టుడు, వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టుడు జరుగుతున్నది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని వచ్చిన. మీరు చూస్తూనే ఉండండి, వాళ్ళ మాటలలో వాళ్ళని అడిగి తెలుసుకుంటా అసలు ఎట్లా అయ్యింది, ఎట్లొచ్చినాయి, మీకు ఏం నష్టం జరిగింది, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిరా అని అడుగుతుంటా. మీరు చూస్తుండాలి ప్రజలారా. ఎందుకంటే రాష్ట్రంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం, ఎందుకంటే దళితులు ఎక్కడున్నా చాలా చోట్ల అదే అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెరిగి భూములను కబ్జాలు చేసి బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అందరికీ తెలుసు. ఎక్కడైనా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరిగింది. నేను చూపిస్తా, మీరు చూడాలి. ఓకేనా? రండి. ఇక చూస్తున్నారు కదా, ఇన్నే ఉన్నాయి గుడిసెలన్నీ. ఇక వాళ్ళు కూడా బాగానే. ఇక నేను వాళ్ళ మాటలలోనే అడిగి
తెలుసుకుంటా జర్రా మీరు చూస్తుండాలే. మరి ఇక్కడ గవర్నమెంట్దా, మరి ఇక్కడ ఉన్న రెడ్డిలదా, ప్రభుత్వాందా, మరి వీళ్ళదేనా తప్పు? అవి అడిగి తెలుసుకుందాం ఎవరు తప్పు ఏం కథ అని. అయ్యా నమస్కారం అయ్యా. ఓ అమ్మ బందోబస్తుగా నిలబడరేమే, బాధలు రా మంచి కుషామద్ మీరు రా, చాలా బాధలు ఉన్నాయి. అంతేనా? అయితమే కానీ మరి ఏంది అసలు ఈ కథ ఏంది, ఈ ముచ్చటేంది? ఈడ మీరు గుడిసెలు వేస్తే ఈ గుడిసెలు నలగబెట్టిర్రు, మీరు లేని చూసి గుడిసెలు మొత్తం ఆ కూలగొట్టుడో కాలబెట్టుడో అని విషయం తెలిసింది నాకు ముచ్చట. మరి నేను వచ్చిన ఇది నిజమేనా, మీరే ఉత్తగానే అంటురా? నిజమేనండి. పెట్రోల్ పోసి తరగబెట్టిర్రు, ఒక మనిషిని కింద పడేసిర్రు. ఇప్పుడు ఇంతసేపు మొత్తుకుంది, నన్ను కింద పడేస్తే మీరు ఎవరు లైఫ్ చేయలేదు, మేము బాగు చేపిస్తాం ఇక్కడ ఉండమని మీరు అందరు చెప్పిండ్రు. నాకు దెబ్బలు తగినాయి, నాకు సూది మంది వేసిన వాడు లేడు, నన్ను తిరిగేసిన వాడు లేడు, మళ్ళీ వేసిన వాడు లేడు అని ఇంతసేపు మొత్తుకొని ఏడ్చుకుంటూ నిలబడ్డది. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఈ గత 2021 సంవత్సరం నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాము. పోరాటం చేసి గుడిసెలు వేసినాము. వేస్తే ఆసారి కాలబెట్టిర్రు. ఒక రెడ్డి, ఒక ఎల్మ, ఒక సాగలైన అడ్డు పెట్టుకొని ఈ కథలన్నీ గాయిస్తుండ్రు. ఈ కథలు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మొన్న పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఎంఆర్ఓని తీసుకొచ్చి గుడిసెలన్నీ తీసి అగో ఆ గాతులు వేసి అక్కడ ఉన్నాయి, తరగబెట్టిన స్థలం ఉంది, ఆ గాతులు వేసి పండగ చేసినాం. ఎల్లమ్మ గుడి కట్టించినాం. ఎల్లమ్మ గుడి కట్టిస్తే ఆ మేకపోతును కోసి మనం అందరం హిందూ చేసుకున్నాక ఆ గుడిని కూలగొట్టిర్రు. గుడిని కూడా కూలగొట్టారు. ఈ తప్పెట్లు గిప్పెట్లు తీసి అల్ల వేసి నిప్పులేసి తరగబెట్టిర్రు. ఆ తప్పెట్లు బయలు ఆయన కూడా బెదిరిచ్చిర్రు. బయలు ఆయన పిలుచుకొచ్చి మేము గుడి కట్టించి మొత్తం పూజలు చేసి పునస్కారాలు చేసినాక తీసి గుడి అంతా సదనం చేసి గుడిసెలు తీసి తరగబెట్టి మళ్ళీ మరుసనాడు ఆమెను నెట్టేసి దెబ్బలు తరిగినాయి, అడ్డం పోతే నూకేసి అంత గందరగోళం చేస్తున్నారు. ఇట్లా జరిగింది కదా, పోలీసు వాళ్ళు ఇట్లా రాలేదా? పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి నిలబడి గుడిసెలు పీకిచ్చిర్రు. వాళ్ళు కూడా వాళ్ళని తీసుకుపోయి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళకు లేడీ పోలీసు కానిస్టేబుల్ తీసుకొచ్చి లేడీస్లను జెంట్స్ను నిలబడి అలాగపోతే మాట దక్కదని చేతిలో ఉన్న చెల్లులు గుంజుకొని వాళ్ళు దగ్గర పెట్టుకొని 2-3 పిల్లల దగ్గర వాళ్ళు ఇట్లా వాట్సాప్ తీస్తామని చెల్లులు చూపిస్తే ఆ చెల్లులు దగ్గర పెట్టుకొని అంత గందరగోళం చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ అరే నేనున్నా తరగబెట్టాను ఎంఆర్ఓ అన్నాడు, ఎస్ఐ అన్నాడు, ఎవడొస్తాడో చూస్తామని పెద్ద ఊరే ఎస్ఐ అన్నాడు, పెద్ద ఊరే ఎంఆర్ఓ అన్నాడు. అంత గందరగోళం చేసి అయితే ఇంతగానం అన్నారు వాళ్ళు ఎంఆర్ఓనే ఎస్ఐనే వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని తలగబెడతామా లేకపోతే ఇదంతా తీసేస్తాంగా చెయ్యురా అని అన్నారు కదా. అంటే ఎందుకోసం అన్నారు? ఈ భూమి మీది కాదా, లేకపోతే మీకెట్లా వచ్చింది, లేకపోతే మీరు ఎందుకు ఈడ ఉంటురా అని వాళ్ళు ఎందుకు అంటారు ఇంత మాట? ఇట్లా లేదు, ఈ భూమి మొదగాలు ఇట్లా లేదు, అన్ని గుండ్లు గుట్టలు మా సర్వశాండాలంగా ఉండే. మేము గుడిసెలు వేసినప్పుడు మేము ఫస్ట్ గుడిసెలు వేసినప్పుడు సర్వశాండాలంగా ఉండే. మా గుడిసెలు బీకేసి జేసీబీ తెచ్చి నిర్మలనే 20 రోజుల క్రితమే ఈ పని చేస్తే మేము ఈ ల్యాండ్ మీద మేము ఎప్పటి నుంచో ఉన్నాము అని మేము ఆటం తిరిగినాము. అంతేగా ఆటం తిరిగి గుడిసెలు వేసినాము. అందుకే గిడ కూడా మరి ఏందో కాగితాలు లేస్తున్నాయి, మరి అవి వాళ్ళు ఇచ్చినాయేనా లేకపోతే ఎట్లా ఏంది అనేది అడిగి తెలుసుకుంటా, జర చూడరే. అయ్యా నమస్తే. ఏం పేరు ఆయన పేరు? వెంకటేశ్వర్లు. ఏంది అసలు ఇది దీన్ని మొత్తం ఒక 2-3 మాటలనా లేకపోతే 10 నిమిషాలనా మంచిగా క్లియర్గా ఉండాలి. ఇది ఉన్నది ఉన్నట్టు ఉండాలి, అబద్ధం ఉండొద్దు, పక్కా ఉండాలి. ఇది ఏం జరుగుతున్నది అనేది కావాలి ఇక్కడ. అది చెప్పండి. అయితే ఇది గతంలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ఈ ఊరు పెద్ద మనిషి ఇగో ఇక్కడ కొంతమంది వ్యాపారం చేయబోయారు ఈ భూమిని కబ్జాలు పెట్టి. ఇది కబ్జాలు పెడుతురని చెప్పి ఇక్కడ మొత్తం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి గిరిదావర్ దగ్గరికి వెళ్ళి ఇది ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతురని చెప్పి ఎంఆర్ఓ దగ్గర గిరిదావర్ దగ్గరికి పోయిన తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిపోయింది ఇక్కడ ఇదే ప్లేస్ లా. సర్వే నెంబర్ 290 ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిపోయింది ఇక్కడ. బోర్డు పెట్టి ఇది ప్రభుత్వ భూమి ఎవరు ఇక్కడ చేతులు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి
ఆర్ఐ గారు గిరిదావర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే అంతకుముందు మా గుడిసెలు ఈ ప్లేస్ లో ఇది పక్క ఉన్నాయి. ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ వేసినాం. ఆ బోర్డు నాటక ముందు అంతకు ముందు ఒక దాదాపు ఒక 100 కుటుంబాల దాకా ఇంత ముందు కూడా గుడిసెలు వేసినాం. ఇది గుడిసెలు వేసినప్పుడు వీటిని కూడా ఆ ఎంఆర్ఓ ఆర్దో వచ్చి దీన్ని తగలబెట్టిచ్చిర్రు ఒక 2-3 మనుషులతోటి. వీళ్ళు ఈ ఎవరు ఈ రెడ్డి దొర ఈ యాదవ్ అయిన వ్యక్తులు కలిసి. అయితే ఈయన ఏం చేసినంటే ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చిండు. ఇగో ఈ సర్టిఫికేట్ చూడండి. ఈ సర్వే నెంబర్ 297ని 90 దిద్దిండు. 297ని 90 దిద్దిండు. ఫస్ట్ సర్టిఫికేట్ ఇది పట్టా అంటున్న యాదవ్ అది. ఇగో ఇదే సర్టిఫికేట్ ఫస్ట్ మెయిన్. ఈ సర్టిఫికేట్ ద్వారాగా ఇగో సర్వే నెంబర్ 297 భూమి పక్కన ఉంది. ఆడ ఫెన్సింగ్ వేసి ఉంది. ఆయనకు మొత్తం అవతల ఉంది. ఆయనకు ప్రభుత్వ భూమి మరి 5 ఎకరాల భూమి ఉన్నాం కూడా ఈ ప్రభుత్వ భూమి 297 సర్వే నెంబర్ ని 90 దిద్దిండు. ఇక్కడ ఇద్దే ఆయన పేరు మీద ఉన్న ఆయన పేరు యాదయ్య చేసుకుండు. ఇక్కడ పుల్లయ్య పేరు మీద తీసుకొని మల్లయ్య చేసుకుండు. ఈ సర్టిఫికేట్ ద్వారా పట్టబంది నేను ఫస్ట్ పట్టబందిదే కాకుండా ఈయన ఏం చేసిందంటే ఈ అద్దులు పెట్టుకొచ్చిండు. ఇగో ఈ అద్దులలో ఉన్నది వచ్చింది. ఇగో ఈ అద్దులు ఫస్ట్ ఈ సర్టిఫికేట్ ప్రకారం ఈ అద్దులలో ఉండాలి. ఈ అద్దులు పీకేసి ఈ సర్టిఫికేట్ తప్పు అనుకుంటే ఈ అద్దులు కూడా పీకేసి ఈ సర్టిఫికేట్ తెచ్చిండు. ఇప్పుడు ఇగో ట్యాంకి ఈ ఆదాయ ఇల్లు వర్కాల కృష్ణ ఇల్లు రోడ్డు అని చెప్పి ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ పేదలున్న ఈ గుడిసెల్ని తలగబెట్టేస్తుండు. వచ్చి ఈ రెడ్డి వెలమ సాయంతో యాదయ్య అతను ఈ సర్టిఫికేట్ ద్వారాగా మళ్ళీ ఎంఆర్ఓని ఎస్ఐని తీసుకొచ్చి ఇది వాళ్ళ పట్ట ఉందని చెప్పి ఈ పేదవాళ్ళ గుడిసె మొత్తం తీసేసిండు అని చెప్పి మేము అది మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం. సార్ ఇది తప్పుడు సమాచారం ఉంది, ఇది ఇట్లా సంగతి సార్ అని పోయి అప్లికేషన్ ఇచ్చినాం. అప్లికేషన్ ఇస్తే మీకు ఎంఆర్ఓ గారిని ఆర్ఏ గారిని పంపిస్తాను, మీకు సర్వే జరిపిస్తాను, మీకు న్యాయం చేస్తామని చెప్పిండు. ఎవరు రోహిత్ సింగ్ అనే ఆర్డీఓ గారు భూమి దగ్గరకు వచ్చిండు. ఈ పేదలను అందరిని చూసి మాకు 58 మందికి పట్టాలు ఇచ్చిండు. 58 మందికి పట్టాలు ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భగత్ గారి ఆధ్వర్యంలో 58 మంది పట్టాలు పొందిర్రు. ఇచ్చినట్టే ఇచ్చిర్రు. తిరిగి ఎమ్మటే మీకు పట్టాల నెంబర్లు ఉన్నాయి కదా, మీకు సార్ తెలియదు, మీకు అందరికి ఇంటి నెంబర్లు వేసి మీకు ఇంటి నెంబర్తో సాగిస్తామని చెప్పారు. మేమే మళ్ళీ దిద్ది మంచిగా ఓవర్ దాలకు చూపిస్తామన్నారు. అనగానే నమ్మిర్రు, ఇచ్చినవి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టిర్రు. అయితే ఇది అక్రమ పట్ట అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఇది రద్దుపరచమని రద్దుపరచలే, స్పందించలే. ఆర్డీఓ ఆఫీస్ పోయినాం, స్పందించలే. కలెక్టరేట్ పోయినాం, స్పందించలే. తర్వాత ఆయన సర్టిఫికెట్లు అతని పానీలల్లా 94 వరకు ఇది గవర్నమెంట్ భూమి ఉంది. 94 వరకు గవర్నమెంట్ భూమి ఇది. అతని పానీలు ఎంఆర్ ఆఫీస్ గారు ఇచ్చిర్రు. గవర్నమెంట్ భూమికి ఈ పేదలకైతే ఇండ్లు ఇస్తలేరు కానీ గవర్నమెంట్ భూమిలో ఈ ఎప్పటి నుంచే ఉంటుర్రు అని చెప్పినాక కూడా ఈ పేదలకైతే లేదు. ఈ సర్టిఫికేట్ ద్వారాగా దీని ద్వారాగా యాదయ్య పట్ట ఉందని వస్తుర్రు. ఎవరు ఈ రెడ్డి ఈ అధికార సొసైటీ తోటి. మేము ఇవన్నీ వాస్తవం కాదని చెప్పి ఆర్టీఐ చేసినాం ఎంఆర్ ఆఫీస్ దగ్గర. అయితే ఆర్టీఐ చేసినాం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి. ఆర్టీఐ వేస్తే అతనికి ఎట్లా ఏ విధంగా పట్ట అయింది, అతని ప్రతిపాదన ఎట్లా ఇచ్చిర్రు, అతని పట్ట అరువుడా కాదా, ఈ పేదలు హింసకు గురి అవుతుర్రు అని చెప్పి ఎంఆర్ దగ్గరికి వెళ్ళినాం. ఎంఆర్ దగ్గర ఆర్టీఐ వేసినాం. ఆర్టీఐ ఏం వేసినాం అంటే ఏ ప్రాతిపాదికన పట్ట పొందిండు, ఆయనకు అసైన్మెంట్ కమిటీ తీర్మానం ఉందా, అమెండ్మెంట్ రికార్డు ఉందా, డిఆర్ రికార్డు ఉందా అని దానికి సంబంధించిన అంశాలు మొత్తం ఇందులో పొందుపరిచి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినాం. సమాచార యాక్ట్ కింద పెడితే, సమాచార యాక్ట్ కింద పెడితే ఎంఆర్ఓ గారు మనకు సంతకం పెట్టించి ఈ యాదయ్యకు సంబంధించిన పత్రాలు ఏ విధమైన లేవు, ఆఫీస్ నందైతే లేవు అని చెప్పి మనకు ఆర్టీఐ ద్వారాగా మనకు ఆర్టీఐ రిపోర్ట్ ఇచ్చిండు. ఇక్కడే ఉంది. అయితే మళ్ళా ఇదేది గతంలో ఒక 2-3 నెలల కింద 2-3 ఏళ్ల కింద ఇచ్చింది. మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు జరిగినని చెప్పి మళ్ళీ కూడా నిన్న కూడా ఆర్టీఐ చేసినాం. మళ్ళా 5వ నెల 8వ తారీఖు 8వ నెల 5వ తారీఖు 2025 మళ్ళీ ఒకటి వేసినాం. సార్ మాకు ఇచ్చిన పట్టాలు ఏమైనాయి, యాదయ్యది వాస్తవమా కాదా, అసలు ఇక్కడ రెడ్లు వెలుమలు పరిపాలిస్తుర్రు, ఈ పేదలు ఉన్న నివాస స్థలాలని మొత్తం కాల్చివేస్తుర్రు, వాళ్ళు చాలా పొద్దుకులు పని చేసి ఆ గూడి దగ్గరకు వద్దామంటే నానా హింస అయిపోయింది, ఒక పక్ష జీవితం అన్న ఇట్లా ఉండదు సార్ అని చెప్పి మళ్ళీ పోయి రిక్వెస్ట్ చేసినాం ఎంఆర్ దగ్గర పోయి. మళ్ళీ కూడా వీళ్ళకి సంబంధించిన ఎలాంటి ఆఫీస్ నందు లేవు, లభ్యం లేవు అని చెప్పి మళ్ళీ ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఇచ్చిండు ఈ రిపోర్టు. సార్ ఏం సార్ మరి ఈ రిపోర్ట్ ఇట్లా ఇస్తుర్రు, మళ్ళీ పేదల దగ్గరికి వెళ్తుర్రు, మళ్ళీ ఆ గుడిసెలు మొత్తం తగలబెట్టి ఇస్తుర్రు, మీరు దగ్గర నుండి చేస్తున్నారు. గతంలో ఒక ఎంఆర్ఓ కూడా ఇప్పుడు కూడా సార్ మీరు ఒకసారి మీరు పోండి సార్, పేదలు చూడండి సార్, వాళ్ళ బాగులు బతుకు తెరువులు మీరు దగ్గర పోయి చూస్తే మీకు కూడా అర్థమవుతారని చెప్పినాం. నిన్న కాక మొన్న కూడా పోయినాం. ఈ ఎంఆర్ఓ మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మేము వస్తాం, మీకు న్యాయం చేస్తాం అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పిండు. ఇది సార్ ఈ సమస్యలు ఏంటంటే దాదాపు పొద్దు గూగులు పని పోతే బువ్వ
లేకపోతే వీళ్ళ జీవితాలు లేవు. వచ్చి డైరెక్ట్ ఇళ్ళలు చూసినా అట్లే ఉండాలి, ఎక్కడ చూసినా అందులే. ఇంకోసారి వీళ్ళ సమాచారం అనుకుంటారు, వీళ్ళ ఆధార్ కార్డులు ఇచ్చినాం, వీళ్ళ రేషన్ కార్డులు ఇచ్చినాం, వీళ్ళ సమాచారం మొత్తం తెలుస్తుంది అందులో. వీళ్ళు దళితుల లేకపోతే బలిసినుల పెత్తందారుల అంత వ్యవస్థ మొత్తం అందులోనే ఉంది కదా సార్ ఇవాళ టెక్నాలజీ ప్రకారం. అయితే వీళ్ళకి ఎవ్వరు లేరు, భూములు లేవు, శిలకలు లేవు, పొద్దుగూకులు కూలే చేయాలి, బానిస బతుకుల దగ్గర బతుకుర్రు. కాబట్టి వీళ్ళు కనీసం ఇంత జాగ కోసం ఇన్ని తిప్పల పడుతుంటే దాదాపు 70-80 ఏళ్ళ చరిత్ర ఇది. 80 ఏళ్ళ స్వతంత్రం వచ్చిందన్నారు, కానీ మా మాదిగా అయితే అసలు స్వతంత్రం రాలేదు సార్. చాలా కష్టపరిచగుర్రు. ఈ రోజు డొక్కాడితేనే బుక్క నింతది, లేకపోతే లేదు సార్. ఇది పరిస్థితి. వీళ్ళని ఇప్పటికైనా మీ మీడియా ద్వారానైనా అందరు అర్థం చేసుకొని ఈ పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి వీళ్ళని కాపాడవలసిందిగా కోరుకుని తెలియ తీసుకుంటున్నాను. చూసారు కదా ఆ అన్నగారు చెప్పే మాటలలో మీకు అర్థం కావాలి. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో మేము మనుషులం కామా, మా బతికి ఇంటికి అంటే ఒక్క ఇల్లు జాగ కోసం అడిగితే ఇన్ని ఇబ్బందులు పెడతారా? మేము పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుంటేనే మాకింత కడుపులోకి ఇంత భూ వస్తుంది, మా పిల్లలం సాక్కుంటాం. ఈ ఉండడానికి ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉంటారు, ఉంటే ఉండొచ్చు, అత్తమామ సంపాదించింది ఆ రోజు కూడా 80 చేసే గిత జాగ ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఉంచుకుందాము, గిద ఉందాము అని అనుకున్న పాపానికి ఇంత దుర్మార్గం చేస్తారని అనుకోలేదు. అందుకనే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు తక్షణమే ఇంతకుముందు ఎట్లయితే ఏ విధంగానైతే ఇచ్చిన పట్టాలు మీ దగ్గరే ఉంటాయి అవి. ఎందుకంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకురన్నారుగా, తీసుకురంటే మీ కాడనే ఉంటాయి అవి. మళ్ళీ అవి గౌరవంగా మా మీద మంచి మనసుతోటే, మీ మీద ఏం కోపం లేదు, మంచి మనసుతోటే వచ్చి మా వాళ్ళకి ఇచ్చి ఈ పేదలను ఆదుకోండి సార్. వీళ్ళ ముఖాన ఏమన్నా కనిపిస్తుందా సార్? అమ్మకు ఇక్కడ చూడు 70-80 ఏండ్లు ఉంటుండొచ్చు, 80 ఏండ్ల దాకా ఉంటుండొచ్చు. ఈమె 80 ఏండ్లు ఉండొచ్చు, 80. ఒక్కొక్కడికి అర్థం కావాలి. ఇది ఎందుకు చెప్తున్నంటే ఈమె ఇప్పటికి ఇంకా నాకు ఇంత జాగ కావాలని అడగొచ్చా? ఈ దేశానికి, ఈ భూమికి, రాష్ట్రానికి ఎన్నోసార్లు ప్రభుత్వాలకు ఓట్లేసి ఆ రాజ్యం మీద కూర్చోబెట్టి తలగబెట్టింది మిమ్మల్ని. అయినా ఇంకా నాకు జాగ కావాలి ఉండడానికని అడుగుతుంది ఈ తల్లి. సిగ్గుపడాలి మనం, ఈ రాష్ట్రం కావచ్చు, ఈ కేంద్రం కావచ్చు, సిగ్గుపడాలి అంటున్నా. ప్రభుత్వాలు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇక్కడ గీళ్లకు ఇల్లు చూడండి సార్, ఒక్కసారి చూడండి. వీళ్ళు పేదలు, వీళ్ళు ఉండడానికే అడుగుతున్నారు. ఈ గుడిసెలు అన్నీ అవే వేసుకునే ఎలా ఏంది సార్? ఒక కవర్ కొనుక్కోవాలంటే 1000-1500 2000 కావాలి. వాళ్ళు వేసుకుంటామంటే వీళ్ళు నలగబెడతాము రడ్డ, వాళ్ళు వేసుకుంటామంటే వాళ్ళు తలగబెడతారంట నైట్ ఎప్పుడో ఒకసారి. అట్లా వేసుకుంటూ పోతే వీళ్ళు ఎన్ని కవర్లనే ఇస్తారు సార్? ఒకసారి మీకు కూడా ఈ పెద్ద ఊర ఎంఆర్ఓ గారు మరి ఇప్పుడన్నా మీరు దయదలిసి వచ్చి వీళ్ళకి ఇస్తేనే మంచిగా ఉంటుందని, లేకపోతే ఇది ఇంకా పెద్ద ఎత్తున ఎంతవరకైనా పర్వాలేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మేము మీడియా ద్వారా కూడా చెప్తున్నాం, మేము ఈ తల్వార్ తాత టీవీ ద్వారా చెప్తున్నా. పక్కా ఈ సమస్య వాళ్లకు వచ్చినాయా, మంచిగా ఉన్నారా, ఓకే, ఏం లేదు ఇక్కడ. అది ఇలానే కొనసాగిందా? మరి మీకెవరన్నా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎంఆర్ఓ అనగానే ఊకనే కాదు, ఎంఆర్ఓను కూడా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది. మరి ఆ ఇబ్బందుల పాలయ్యి ఇబ్బంది పడుకుంటే వీళ్ళ నోట్ల మట్టి కొడదామని చూస్తున్నావా? ఆ ఇబ్బంది అయితే కూడా మాకు చెప్పేం కాదు. నిన్నెవరన్నా పైనుంచి ఒత్తిడి పెడితే అది కూడా చెప్పు, మేము అది కూడా స్వీకరిస్తాం. మేము అక్కడికి కూడా వచ్చి ముందర నిలబడతాం. అందుకనే ఎంఆర్ఓ గారు మా మండలానికి బాస్ ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు ఉండరు, మీకు తప్ప ఎవరు లేరు. ఇక అమ్మా నమస్కారం అమ్మా. ఏం పేరు నీ పేరు? ఏందమ్మా అసలు ఏంది మీ బాధలు? ఏం గుడిసెల్దాలు కాబట్టి అది నిజమా ఉత్తుతగానే అంటురా? ఏం కాదు, నిజమే, నిజము, నిజంగానే చెప్పాలి. నిజంగా ఎంఆర్ఓ సార్ ఆయన నిలబడి ఇట్లా గుడిసెలు దలగా పెడితే మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టి గిట్లా గుడిసెలు దలగా పెట్టిండు. సిఐ సార్ ఉండు, ఎస్ఐ సార్ ఉండు, పోలీసు వాళ్ళు 15 మంది ఉంటే మేము 15 మంది ఉండము. మమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఒక 10 మందిని నా కుటుంబాన్ని బతికించుకున్నాను. ఒక 10 మందిని ఒక మూట అయ్యి ఒక లేబర్ గా తీసుకపోతే అలా 15,000 పెట్టి గిట్లా అడావుడి మీద ఆయన కొట్టడానికి భయానికి ఇట్లా 10,000 నాకు కాలిపోయినానికి ఇట్లా కాళ్ళ మీద పట్ట ఇట్లా ఎంఆర్ఓ సార్ కారు నూక్కొని పోతాను అడిగిండు నన్ను. తలగబడ్డాయి, అలానే బట్టలు తలగబడ్డాయి, గిన్నెలు తలగబడ్డాయి, తెచ్చుకున్న కూరగాయలు అన్ని తలగబడ్డాయి సార్. నాకు అవన్నీ చూసి కూడా తలగబెట్టిండు. తలగబెట్టి నాకు ఊర్లో ఇట్లా గట్టిగా ఇల్లు లేదు, ఆ చలక లేదు నాకు. ఈడ ఉందాము ప్రభుత్వం భూమి సేరడే కదా సార్ అడుక్కునేది, మేము ఎక్కువైతే అడుగుతలేం కదా ఆయనను. సేరడు భూమికి కన్నా ఇబ్బంది పెట్టి ఇట్లా కారు కట్ట నిలబడ డబ్బులు కాల్చడం నువ్వే అని నిలబడితే నేను దొక్కుని పోతానికి ఇట్లా కారు కదిలిచ్చిండు సారు. కారు కదిలిస్తే నీ కారు అట్టా పోతాను ఇట్లా కారు ఎంకగానే పడ్డా నేను. నా డబ్బులు నాకు ఇప్పిస్తావా నాకు కావాలి. నా గుడిసెలు ఎట్టదాకా పెట్టినావు, నేను లేని చూసి నా గుడిసె మీద ఎందుకు వేసినావు నువ్వు? దీని మీద కేసు పెట్టిరా మీరేమన్నా? తీసుకోలే,
వాళ్ళు తీసుకుంటున్నారు ఎస్ఐసి సార్ తీసుకోలే తీసుకోలే మమ్మల్ని దగ్గరికి రాని నీ డబ్బులు అయితే నేను ఇప్పిస్తారా అమ్మ యాదయ్య కన్నని తీసుకపోయింది సార్ యాదయ్య ఇచ్చింది తెలియదు నాకు ఆయన ఇచ్చింది తెలియదు కానీ 10,000 రూపాయలు ఇచ్చి నేను సార్ 10,000 ఇస్తానంటే లేదంటమ్మా ఆయన కాడ ఇంతవరకు ఏం లేటపాట అంటే మరి కనుమ 5,000 రూపాయలు ఓలుగాలపాల జనాల కనిగిట్టి నేను అడిగిన సార్ వాళ్ళను జనం కాల్చిన డబ్బులు జనాలు కేసు మాత్రం తీసుకోలే అదే దండగాలు కట్టిస్తారు కానీ కేసులు తీసుకోలే సారు తీసుకోలే కేసును పట్టుకోమంటే పట్టుకోమన్నారు వాళ్ళు నేను 20 మందిని మూడ చేసుకొని ఒక లేవర్ గా తీసుకుపోతా సార్ నేను వాళ్ళను ఇప్పుడు ఆ పైసలు మీ మీద పడ్డాయి నా మీద పడ్డాయి 5,000 నా మీద పడ్డాయి పంచి చేయకుంటే ఊకుంటారా ప్రజలు ఊకోరు కదా ప్రజలై 15,000 అల్లదలగా పడిపోతే 10,000 కట్టించిండు ఎంఆర్ఓ సార్ అది సిఐ సారు కాళ్ళ మీద పడితే అదైనా కాళ్ళు పట్టుకున్న సిఐ సార్ రోడ్డు మీద రోడ్డు మీద బస్సులు పోతుంటే లారీలు పోతుంటే బైక్లోలు పోతుంటే పతక్కలు పోతుంటే 2 కాళ్ళ మీద పడ్డా సిఐ సార్ కాళ్ళ మీద పడితే స్టేషన్కి రామా నీకు ఇప్పిస్తాను తీసుకొని పోయిండు నన్ను తీసుకొని పోతే స్టేషన్కి ఇట్లా మా వాళ్ళకి మొత్తం ఆటో కట్టుకొని నేను తీసుకొని పోయినా మీ డబ్బులు మీకు ఇప్పిస్తారు రారని తీసుకొని పోతే ఏం సార్ మీరు 10,000 ఇస్తారు మరి కానీ 5,000 కలపాలంటే నువ్వు కలుపుకోరామా నీవోలేనా ఆయన అడిగిండు కాలబెట్టి నీవోలే కలుపు అంటే ఇట్లా కన్న కష్టం చేసి 5,000 కలిపి వాళ్ళకి పంచిచ్చి వచ్చిన మొన్ననే పంచిచ్చిన ఇన్నే గుడిసెల కానే పంచిచ్చిన నేను ఆ బియ్యం కాలిపోయినాయి బట్టలు కాలిపోయినాయి ప్రతి ఒక్కటి లేకుండా కాలిపోతే ఇట్లా మళ్ళీ కొత్త పట్ట తెచ్చుకొని వేసుకున్నా సార్ నేను వేసుకున్నా ఇప్పుడు కూడా మళ్ళా దలగా పెట్టినా ఊకోని ఈసారి గుడిసెల్లే మందాగి వస్తా నేనే సస్తా మందు తాగి ఈ స్థలం ఇట్లా మాకు ఇవ్వకుంటే మాత్రం మందు తాగే సస్తా ఎందుకమ్మా అంతగానో పానం ఎందుకు తీసుకోవాలి మాకు లేదు ఊళ్ళో చుట్టువార నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ పోవాలి మేము నీళ్ళు వస్తున్నాయి చుట్టువార్ల ఊట వరద వచ్చింది అనుకో వాన వచ్చింది అనుకో చుట్టువార నీళ్ళు వస్తున్నాయి మా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మేము ఎక్కడ పోవాలి ఏ దేశం పోవాలి ఉండకాడ కొట్లాడతాము ప్రభుత్వం ఏడ ఉంటుందో అన్నీ కొట్లాడుకుంటాము మందు బుడ్డి చేత పట్టుకొని మాత్రం అలానే వస్తాయి ఈసారి పచ్చలు పోయినాయి కదా మనిషిని ఇట్లా పోతా శాపానాయి నేను అంతే అంతకు మించింది మాత్రం ఏది లేదు సార్ మీరు ఎట్లా చేసినా మీరే ఇక చూసారు కదా అమ్మ ఆ తల్లి బాధ చూడు అంటే ఒక మూట కాబట్టి పైసలు ఉంటే కూడా అంటే అది పెద్దగా అవుతుందని వీళ్ళకి ఎరక ఎందుకంటే దగ్గరుండి ఎంఆర్ఓ గారు దగ్గరుండి కాలబెట్టిండుగా ఇది కేసులు అయితేనో లేకపోతే రాష్ట్రంలో పెద్దగా అయితే విషయం పెద్దగా అయితే ఇక ఇది ఏమవుతుందో అనుకురు వామ నీ పైసలు పోతే నేనన్న ఇస్తా ఎట్లా అని మొత్తం మీద మగబెట్టిరు మా వాళ్ళని మగబెట్టిరు 10,000 చేతిలో పెట్టిరు 5,000 ఏంటంటే కట్టుకోపో ఎవరికి చెప్పుకోవాలి ఎవరు చెప్పుకుంటే లేదు వెనకడికి ఓ శాస్త్రం ఉండే పటేల్ పాటివారు నా దిక్కు ఉండట కొట్టు మావాడ ఎట్ట కొడితే కొట్టన్నారట అన్నట్టు ఎంఆర్ఓ నీదికేనా ఎస్ఐ నీదికే సిఐ నీదేనా అంత నీదేనా ఏమైనా చేయగలవు సాగొట్టగలవు ఇప్పటికి కూడా అడుగుతురు వాళ్ళు మా గుడిసెలు మా ప్రాణం పోతే ఇండనే పోవాలి ఇక ఇప్పటికి 3-4 సార్లు అయిందట ఇక పానం గిట్ట పోతే ఇండనే చేస్తాం అన్నట్టు వాళ్ళు మరి దీనికి బాధ్యులు మాత్రం ఎంఆర్ఓ గారు అవుతారు మరి ఆ ఎంఆర్ఓ గారు ఏడ ఉన్నారో అయ్యా ఒకసారి కంటం కనిపెట్టుకోండి ఇక్కడున్న ప్రభుత్వ మన గవర్నమెంట్ ఎస్ఐ కావచ్చు మన సిఐ కావచ్చు ఒక్కసారి మీ కళ్ళతోటి మా కాయ చూడండి సారు వీళ్ళేం పెద్ద పెద్ద ధన సౌకర్యాలు ఏం గారు సావుకారులు ఏం కాదు పెద్ద పెద్దోళ్ళు ఏం గారు వీళ్ళ కాడ కోట్ల రూపాయలు ఏం లేవు 1,000 ఎకరాల భూములు ఏం లేవు వీళ్ళు పేదోళ్ళే జర ఒకసారి చూడరు మంచిగానే చూడరు మీకు కూడా పైనుంచి ఒత్తిడి వస్తుండొచ్చు అంటరానోడు వచ్చి మాదిగ కులం వాడు వచ్చి ఈ రోడ్డు మీద ఎట్టుంటాడు ఇది హైవేనా ఉంటే గింటే మేము ఉండాలి మేము కబ్జాలు చేయాలి మా చేతులు ఉండాలి భూములు మీ కాడెట్టుంటాయి రా అని మీ మధ్యలో అనుకుంటున్నారేమో కానీ అవి నడవనియకూరు సార్ జర చూడండి ఒకసారి ఇంకా ఎవరు నుర్రేమో తెలుసుకుందాం మరి ఇంకా అమ్మా చెప్తాలి ఏంది అసలు ఇది నిజమేనా అబద్ధమేనా నేను అందరిని అడుగుకుంటూ వస్తున్నా ఏమేం జరిగింది అసలు ఇది కథ నీకు కూడా తెలుసా సార్ అసలు ఇప్పుడు ఎన్నిసార్లు 5 సంవత్సరాల సంది గుడిసెలు మేము వెయ్యాలు గాలబెట్ట మమ్మల్ని గుడిసెలలో ఉండే పరిస్థితే లేదు మా పానభయాలే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎలక్షన్ కాగానే అలా ఏదంటే అది చేస్తాం మాదిగోళ్ళు ఇక్కడ బతికేది లేదు రోడ్ల మీద మాదిగోళ్ళకి ఇండ్లు కావాలి నాని అడుగుతారు ఒక్కొక్కరు రోడ్ల మీద మాదిగోళ్ళకి ఇండ్లు కావాలంటే ఎడ తెచ్చేయాలి ఇరికి ఇండ్లు ఇంకా ఉన్నాయేమన్నా దోసుకొని రారి అని అడుగుతారు ఎలక్షన్ అయితే కానీ రాత్రి ఎలక్షన్ అయినా అనుకుంటుంది ఒక్కొక్కరు కానీ నేను పనికి పోలేను సార్ పనికి పోలేక బట్టల వ్యాపారం చేసుకుంటా రాఖీ పండుగ వెళ్ళింది అమ్మలక్కలందరూ ఇన్ని ఊరని బట్టల మూట తెచ్చి పెట్టి నేను పెద్ద ఊర్లో పని ఉందని పోయొచ్చేలోపు నా బట్టల మూట కూడా అందులోనే కాలిపోయింది సార్ చెప్ప కూడా చెప్పలేదు చూడు నువ్వు అంత దౌర్జన్యం చేయాలనుకున్నావు ఈ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకు గౌరవంగా చెప్పి ఇళ్ళకెళ్ళి ఏమైనా వస్తువులు ఉంటే తీసుకోరమ్మా ఇవి పేదోళ్ళాయే పేద గుడిసెలాయే వీళ్ళ కాడ 5-10 ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంట్లో ఏమైనా సమానం ఉందా అని కళ్ళకు కనిపించకుండా ఇంత అద్రగానే ఉంటుందా మనం ఏ కాలంలో ఉన్నావు 80-90 ఏళ్ల కింద అప్పటి కాలంలో ఉన్నావా ఇప్పటి కాలంలో ఉన్నావా ఏం దౌర్జన్యం అంటావు ఎంఆర్ఓ గారు ఇట్లా చేయొచ్చా
అమ్మా వేస్తుర్లే ఎయిరి ఎన్ని రోజులు వేస్తారో ఎయిరి మళ్ళీ పోయే కానీ ఎలక్షన్ అయిన దాకానే మీ ఆటలు ఆడరు ఎలక్షన్ అయినాక ఒక్కొక్కల సంగతి చెప్తామని అడుగుతారు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎయిరి అరే ఎలక్షన్ల వరకు మరి ఓట్లు వేయాలిగా మీరు, మరి అప్పుడు కూడా మీరు ఎవరెవరికి వేస్తారు? ఇప్పుడు గాల పెడితే ఓట్లు వేయలేం కదా. ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకో మమ్మల్ని ఉండనిచ్చిర్లేని ఓట్లు వేస్తాం మేము. ఎంతో అంత పోస్తే మా మొగోళ్ళు తాగుతారు. సరేలే మాకు అమలక్కలకు కూడా అయ్యో 500 ఇస్తారు కదా వేస్తామని మేము వేసి అలా గెలిపించినాక మళ్ళీ వచ్చి మా గుడిసెలు గాల పెడదామని ఎలక్షన్ కానీ అంటారు. ఎలక్షన్ అయిపోయినాక చేస్తారట. చేసుకున్న వాళ్ళు కూడా అలా బండాలంటే భయపడుతున్నారు. అందరు కలిసి కుప్ప కుప్పయ్య రోడ్డు మీద బంతురు ఎందుకంటే ఏ గుడిసె మీద ఏం పోసిపోతే ఏ ముట్టించిపోతే వాళ్ళ పిల్లలు కూడా కాకుండా పోతారు. కట్టుకున్న వాళ్ళు కూడా బయటనే పంతురు, కట్టుకున్న వాళ్ళు బయటనే పంతురు. అందరూ ఒక్కడ పడుకుంటే పోతే అందరం ఒక్కడ పోతాం, ఉంటే అందరం ఒక్కడ ఉంటాం అన్నట్టుగా. రోడ్ మీద బంతే లారీలు బస్సులు ఒకళ్ళు వయసు ఉంటారు, ముసలు ఉంటారు, ఎట్లా పండుకుంటారు చూసినావా? పైన బంతి ఉంటాడు, ఎట్లా పండుకోవాలి? ఇప్పుడు గట్టి వేసుకురు ఒక అమ్మ గట్టి వేసుకున్నా మళ్ళీ పండుకోవాలి కదా. లేనమ్మా లేకుండా ఉన్నా ఇప్పుడు ఆ అమ్మ కూడా బంద్ అంటే భయమేనా? అసలు ఏళ్ళకి వచ్చి ఏం పోసిపోతారన్న భయమేనా? ఏళ్ళకి వచ్చి ఏ రాసిపోతారన్న భయం. ఇక్కడ బండాలంటే భయంకరంగానే ఉంది. తీసుకొని అసలు ఇటుకలతో సరే ఇట్లా గుడిసెలు కాలబెడుతురు అని చెప్పేసి ఇటుకలు తోలించుకొని సిమెంట్ తెచ్చుకునే మాకు బాధ అయ్యి ఉసుక తోలించుకుని అట్నే చేస్తారని ఒక మట్టి కలిపి 10 రోజులు ఆడోళ్ళం ఒక్క రూమ్ అని వేసుకొని గట్టిగా అల్లనన్న బంధాన్ని పెడతా ఉంటే దౌర్జన్యంతో బాగా ఈడ ఎదురుగా తాగి వచ్చి మమ్మల్ని చూస్తుంటే తన్ని పడేసిపోతే ఒక ఆమె అనవసరంగా అందరు పనులకు పోయి సార్. ఈమె ఇంకొక ఆమె ఇద్దరు ఇండ్ల కాడు మాకు జ్వరం వచ్చిందని ఈమెను కింద గడ్డపారలతోటి కూలగొట్టకులు మేము కష్టపడి కట్టుకున్నాం ఏదన్నా ఉంటే మాట్లాడుతున్నారు అంటే అట్నే పెట్టి గడపార తీసుకొని నూక్కి ఆమె ఎల్లెల కలబడిపోయిందంట. ఇంకా దెబ్బలు తల్లి చూస్తారు, ఇంకా మానలేదు దెబ్బలు. ఇంటి దగ్గర అందరు జనాలు పనులకు పోయారు. నేనేం పని పోక స్కూల్లో ఉండుతా సార్. నేను వచ్చినాక నా మీద అరిసింది మీరు ఎవరు రారైతిరి జనాలు అందరు పనులకు పోయారు. నేను చచ్చినా మీరు ఇంతే నా గుడిసెల కాడ మీరు అందరు వేసుకొని వచ్చి మీరు అందరు పనులకు పోతే నేను లేవలేక అల్లబడ్డా నన్ను నూకేసిపోయారు అని చెప్పేసి నన్ను అరుస్తుంది. అరుస్తుంటే మా వాళ్ళందరు పనులకు పోయి వచ్చి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు సార్ వాళ్ళందరు కొండి పెట్టి అందరిని తీసుకొని ఆటో కట్టుకొని స్టేషన్ కాడిపోతే పొద్దుగాల నూకేస్తే ఇప్పుడు వచ్చి రని అడుగుతుండే అలా ఉన్నాయన. ఎస్ఐ కాదు సార్, ఎస్ఐ లేడు. అవును మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వస్తాం. అయితే ఇప్పుడు ఆమె సాగర్ తీసుకొని పోరి ఆమె తోటి రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే ఆమె మేము కేసు తీసుకుంటామని అడిగారు. అడిగితే మేము అన్నాం కదా ఇప్పుడు ఆమె తోటి పోయేదానికి ఆమె కొడుకులు కోడలు ఆమె బిడ్డలు అల్లుళ్ళు ఎవరు లేరు ఈడ. మరి మాకంటూ ఇండ్లు సంసారాలు మాకు కూడా పిల్లలు ఉన్నారు. మరి మా పిల్లలను వదిలిపెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఆమె వెంట పోతే ఇప్పుడు ఈడికి వస్తేనే మీరు ఆదరించలేరు. డాక్టర్లు కూడా ఇలా నైట్ పూట అయింది తెల్లారితే ఆదివారం అవుతుంది. మరి వాళ్ళు రారు వాళ్ళు చూడరు. మరి ఈమెతో పాటు ఉండేటోళ్ళు వాళ్ళ ఇల్లు కుటుంబాలు ఎటు పోవాలని అంటే ఇంత తరిచేదానికి ఉన్నారు కానీ ఇప్పుడు ఈమె ఎమ్మడి పోయేదానికి లేరా మీరని అడుగుతుండే ఆయన మమ్మల్ని. చూసినావా పోలీస్ సారు? మరి ఏ పోలీస్ సార్ నువ్వు మరి పేరు మీ స్టేషన్కి వస్తే ఇదే అన్నమాట న్యాయం. దెబ్బలు తాగినాయి నూకిర్రు కొట్టిర్రు అని వస్తే అందరు ఆడి మనిషిని తీసుకో ఇట్లా పట్టుకొని అసలు నడవరాలే సార్. ఆ రోజు ఆమెకి నడవరాకుండా తీసుకొని పోయి అనామతగా తీసుకొని పోయి అల్ల కూర్చో పెడితే అసలు ఆమె కల్లా కన్నెత్తి చూస్తలేడు. మాటలు మాత్రం ఇంకా అవి మాట్లాడుతుండే. ఆయన అంటే ఎంక్వైరీ చేసుకొని ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత చూసి ఆలోచిద్దాం పో. ఎక్కువ ఆయన ఎంక్వైరీలే చేస్తాడు, ఎందుకంటే బాగా చేస్తాడు పద్ధతిగా. చాలా మంచి పోలీస్ ఆయన. జర ఆయన పేరు గిట్ట తెలుసుకుంటే మంచిగానే ఉండు. మీరు అన్న చూపించి రావనంటే మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే గ్లూకోజులు పెట్టిండు. ఆర్ఎంపీ డాక్టర్ సూదులు వేసిండు. ఆర్ఎంపీ డాక్టర్ తోటి చూపించినామని చెప్తే ఆర్ఎంపీ డాక్టర్లు చూస్తే తక్కువ అయింది. మరి నువ్వు అన్న డాక్టర్ అప్పుడే టైంకి ఉండొద్దాడా? నువ్వు పోయి తీసుకుపోయేది ఉండే. మరి పోలీస్ స్టేషన్కి వస్తే ఎక్కించుకోపోయి చూపించుకురావాలి. మరి ఎమ్మటి అట్లా కూడా ఉంటది. కానిస్టేబుల్ అన్నప్పుడు తీసుకొని పోవాలి. ఎవ్వరు లేరు. నేను కింద పడి ఇంతలా వాచి నేను ఇట్లనే పడి ఏడ్చుకుంటా కూర్చుంటే ఇక రాలే. ఇక పోతూనే ఉంటారు వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఈడ ఒక ముసలాం ఉంది, ఆ ముసలాం పోయింది. ఒక ముసలామే ఉంది ఇంకా నా దగ్గర. సార్ నాకు లేవతలే నడువులకు ఇప్పుడు కూడా చూడు సార్ ఎట్లా అసలు ఏడ కూలగొట్టింది ఒక్కసారి చూపి జర రాదా జర ఇసుండ్రా ఇట్లా కూలగొచ్చిపోతే మరి అందులో కూలగొచ్చి అంటేనే పండ్ల పని మీకు ఉన్న పనేనా? సంపపోయారు పానం తీసి అందులో గొమ్మపోయారు అట్ట కూడా చేస్తారు. ఇదేనామా కూలగొచ్చింది? నువ్వు ఒక్కదాని ఉన్నావు అప్పుడు? ఉన్నా సారు నేను ఒక్కదానే. ముసలాం ఉంది ఇసుండ్రా నువ్వు అటవా ఏమన్నా నిన్ను ఏమన్నా ఒక్కదాన్ని అలా మొత్తం ఊకి సారు ఊకి మేమంతా సాన్పు తల్లి ముగ్గులు వేసుకుందాం. సార్లు వస్తారు అందరు అన్నారు కదా సార్లు వస్తారు ముగ్గులు వేయరామా అల్లికి ముగ్గులు వేయరా అని చెప్పారు మాకు.
మేము మళ్ళీ రేకులు వేద్దాం మనం ఇప్పుడు ఇలా మేము రేకులు వేసుకుంటాము మీరు ఇక్కడనే ఉన్నారు కదా మేము మొత్తానికి అలికి ముగ్గులు వేసినాక గుడిసెలు వేస్తా అంటే పీకుతారు మనం రేకులు వేసుకుందాం వాన వస్తా ఉంటే వాళ్ళకి పోతే వాళ్ళు రాణిస్తలేరు ఆన వచ్చినప్పుడు రాణిస్తలేరు అని మేమేం చేసిందంటే మనకైతే మంచిగుండా అని మేము మొత్తానికి వేసుకున్నాం సార్ వేసుకొని ఇవేం చేసిందంటే మొత్తానికి ఊకింది అలా మట్టి ఉంటే ఆ మట్టి ఉంటే ఊకితే నేనేం చేసిందంటే ఆమె మట్టి ఉంది ఊకిందని అతలు పోయి పెండ కూడా తెద్దామని మరి నేను వద్దామని పెండ కూడా తెద్దామని వస్తే ఊకింది నీళ్ళు తెచ్చేదానికి పోయింది నీళ్ళు తెచ్చేదానికి పోతే నేను పెండ కూడా తెద్దామని గిన్నె నిలబడంగానే ముగ్గురు బాగా దాగొచ్చారు సార్ ఇక బాగా దాగొచ్చి ఇక వచ్చి ఇక కూల కొడతానే ఉంటారు కొడతానే అన్న కదా ఏమన్నా ఉంటే తర్వాత సంగతి చూసుకోరు కానీ ఇప్పుడు ఎందుకు కూల కొడుతున్నారు మాకు మళ్ళీ ఏదన్నా బయట ఉండి చూసుకోరు కానీ ఇప్పుడు ఎందుకు కూల కొడుతున్నారు అనగానే వచ్చేట పెద్దగానే దీని మీద పడ్డ సార్ ఇక ఈ బొక్క ఇరిగింది నాది ఇట్లా లేవస్తలేదు కూసవస్తలేదు ఇట్లా పట్టుకొని పోయిరు మొన్న నన్ను దావకానకు లేవస్తలేదు యాదయ్య నూకేసిండు పెద్దోడే యాదయ్య నూకేసిండు ఇంకా ఇతనే పడ్డా ఇంకా నాకు లేవస్తలే ఏం చేస్తలే ఇంకా కూల ఇక దాడ లేకుండా పోయిరు ఇవ్వలేరు మా వాళ్ళకి ఫోన్ చేసినాం మేము వస్తున్నాం అన్నారు కానీ మా వాళ్ళు ఇక రాలే వచ్చిన దాకా ఉన్నారు లేరు అదే ఓళ్ళేం చూడాలి ఒకరిద్దరు అది చేయాలి ఆగం చేయాలి వెళ్ళిపోవాలి ఉన్నప్పుడు రారు కూతలు కూర్చిపోయారు మమ్మల్ని ఇద్దరిని మాకాడ చెల్లు అంటే చెల్లు లేవా సార్ మేమేం చెప్తాం ఇది కథ చూసినావా అయ్యా దౌర్జన్యం ఇది కథ వింటురా ఉత్తుతగానే ఇది కూడా ఉత్తుతగానే చెప్తురా అని అనుకోని ఈ రాయి మీద పడ్డదట దేని మీద ఇగో ఏంటి ఇవి కాలిన ఏంటి కవరు పట్టాలి అదే ఇల్లు మీద కప్పుకున్న కవర్ కానీ ఇక ఇట్లా అరవందం చేశారు సారు సరే పట్టాలు కాలబెడతా ఉంటే గుడిసెలు కాలబెడతా ఉంటే ఏంటి బాధపడు కానీ మన అందరం కలిసి నైట్ వండుకుంటాను కానీ ఒకటి ఉంటుంది ఆన్ వచ్చినప్పుడన్నా ఇంట్లో ఉండొచ్చు అని ఒకటి ప్రయత్నం చేసిరట ఇది కూడా కూలకొచ్చారు మన యాదన్న మరి యాదన్న ఈ కాలనీకి ఇక్కడ హైవేకు పెద్ద మనిషి ఉన్నట్టుంది ఈ హైవే ఏమిటి యాదన్న మరి ఎంతవరకు పెద్ద మనిషి అవుతాడో చూద్దాం ఆయనది కూడా సరే ఇంకా అమ్మా ఆయనకు వచ్చిందమ్మా గవర్నమెంట్ ల్యాండ్ అయినా గవర్నమెంట్ భూమే కదా సార్ ఆయన ఫస్ట్ గుడి చేసుకున్న 4 సంవత్సరాలు మేడారం ఏదయ్యా తర్వాత ఇల్లు కట్టుకుండు మరి ఆయన ఎందుకు గులగొట్టలేదు సార్ సిఐ గానీ ఎస్ఐ గానీ ఎంఆర్ఓ గానీ ఎవరు ఎందుకు రాలేదు సార్ అంటే మీరు అప్పుడు కంప్లీట్ చేయలేదు అప్పటి నుంచి పోరాడుతూనే ఎవరు కదా సార్ దీని మీద అంటే ఆయన జర మంచిగానే మాట్లాడొచ్చు ఎంఆర్ఓ తోటి ఆయన ఎవరు కొండలు రావు మంత్రులు నర్సిరెడ్డి వాళ్ళు కదా సార్ ముఖ్యమంత్రులు ఈ ఊరికి మేడారం ఏదయ్యకు ముఖ్యమంత్రులు వాళ్ళు నడిపిస్తుంటే ఆయన నడుస్తాడు నడిచి చేస్తాడు ఈ ఊరు మొత్తం వల్ల ఒక్కలే ఈ మాదిగోళ్ళ ఇక్కడ ఉండొద్దు వాళ్ళు మాత్రం ఉండాలి ఒక్కొక్కరికి గుంటలు జాగలు ఉండాలి రోడ్డు ఎమ్మటి వాళ్ళు ఉండాలి వాళ్ళకి మాత్రం కావాలి మాదిగోళ్ళకైతే వద్దు వాళ్ళకు ఊరొచ్చి కొట్టుకపోని చెరువులకి తెగి కొట్టుకపోని అయినా అవసరం లేదు వాళ్ళు మాత్రం ఉండాలి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఈయన పేరు చెప్పారు అనుకో ఈ ఆదాయ ఇట్లా చేస్తున్నాడు ఆయనకు లేదా మరి ఇల్లు ఏది లేదా ఆయన కూడా స్కూల్లో ఉంటే వచ్చి రోడ్డు మీద ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే వేసుకుండు ఫస్ట్ 4 గంటలు గుడి చేసుకుండు అయిపోయింది ఆయనకు పట్ట అయిందని ఆయన పెద్ద బిల్డింగ్ కట్టుకుండు ఇప్పుడు కోటీశ్వరుడు ఈ మాది కూడా నిలగొట్టడానికి ఆయన కొండలు రావు పంతులు నర్సిరెడ్డి ఎవరో సాయి వీళ్ళంతా గుణవన్ సీనయ్య వీళ్ళంతా పెద్ద మనుషులు వీళ్ళంతా మొత్తం మీద మీరు ఉండొద్దు మరి ఇక మీరు ఉత్తుత కాడికి వచ్చిరా ఈ రాళ్ళు రాపలా అనుకుంటారు కానీ ఈ రోడ్ ఏమటి ఉన్నదా రోడ్ ఏమంటే టోల్గేట్ అది కాలేస్తారు కూడా ఆ పని చేస్తారు కూడా మరి ఏంటంటే జర్ర ముందర ఎలక్షన్ ఉంది కాబట్టి జర్ర మీ ఓట్లన్నీ కావాలి కాబట్టి జర ఓపికతోటి ఉన్నట్టుంది మరి ఈ ఎలక్షన్లు అయిపోయినాక మరి జాగ్రత్తగా ఉండరు మీరు కూడా చెప్పలేము దేనికైనా ఊనుకుంటారు వాళ్ళు అదే కూడా పోయినప్పుడు అప్పుడు కాల్స్తాం కానీ ఎక్కడ పోతారు పోనీ రాదు పత్తులు పోయిందా అనుకున్నా నేను రాదని మాట్లాడుతారు సార్ వాళ్ళు పత్తులకు పోతారంటే మేము కోళ్ళకు పోతాం ఎట్లా మేము కూల్లో పోయినప్పుడు కాల పెడతారంట మా పిల్లలు ఉంటారు మేము చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఉంటారు ఎట్ట సార్ మా పరిస్థితి మీరే న్యాయం చేయాలి మేము కష్టం చేసుకొని బతకాలం సార్ మాకేం లేదు సార్ అవసరం అయితే మా ఇళ్ళలోకి వచ్చి చూసుకోరు మా ఇళ్ళలో ఎంత ఆస్తి ఉంది మాకెంత భూములు ఉన్నాయి మా ఇంట్లో ఎట్టున్నాయని చూసి మీరే ఎంక్వైరీ చేసి మాకు న్యాయం జరిగించండి సార్ మీరు తప్ప మాకు ఎవరు కూడా ఇంకా దిక్కులేరు ఏ పోలీసు వాళ్ళు రారు ఏ అధికారులు రారు మా ముంగలికి మాకు ఎవరు న్యాయం చేయరు కష్టం చేసుకొని బతకాలం సారు
ఆడు మనిషి ఒకవేళ నేను ఎంత పెద్ద మాటలు అంటున్నో తెలియదు, ఒకవేళ మీకు బాధ అనిపిస్తే అనిపించచ్చు. వాడు నిజంగా మనిషి పుడితే ఈ భూమి మీద ఒక మనిషిని ఎంత బాధపడుతురో ఈ కళ్ళతోటి చూడాలి. ఎంత బాధపడుతుందో ఆ తల్లి ఎందుకు ఏడుస్తుంది, ఎంత బాధ అయితే ఎంత కుమిలిపోతే ఆ బాధ మీ ఇళ్ళల్లో కూడా ఉంటారు రా నాయన. మీకుంటారు కుటుంబంలో అమ్మో చెల్లు అక్కో ఎవరో ఉంటారు కదా. ఒక తల్లి ఎట్లా బాధపడుతుందో, చెల్లి ఎట్లా బాధపడుతుందో, ఒక అమ్మ ఎట్లా బాధపడుతుందో అని మీరు కూడా అనుకోరు. మీరు మనసులా మానవత్వం ఉన్నోడా మానవత్వం లేనోడా, మనిషి పుట్టుక ఈ భూమి మీద పుట్టినవా పుట్టలేదా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చెయ్యురే. ఏమంటుంది విన్నారుగా, మీరు ఏం చేస్తారో ప్రాణం కూడా పోవచ్చు. అంటే వాళ్ళు కూలికి పోని చూసి వాళ్ళ పిల్లలు ఉంటారట ఇంటికాడ. అంటే పిల్లలు కూడా మీరు ఏం చేస్తారో అన్న భయంతో ఉన్నది. అంటే మీరు ఇప్పుడే గుడిసెలు తలగబెట్టిపోతారు. అంటే ఏం చేయడానికైనా ఊనుకుంటారు మీరు. మీకు కావాలి కోట్ల రూపాయల భూములు, మీకు కోట్లు కావాలన్నా, భూములు కావాలన్నా. మనుషులు ఎందుకు? ఎలక్షన్లలో ఎప్పుడు వస్తే అధికారంలోకి రానికే ఓట్లు కావాలి, మళ్ళీ ఓట్లు కావాలి అప్పుడు. అందుకని ఎలక్షన్లు ఉన్నాయట కదా, ఎలక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన దాకానైతే చూద్దాం. మరి అయిపోయినాక చూసి ఏం చేస్తారో చెయ్యురి, చూద్దాం. ఆడోళ్ళ పోలీసు వాళ్ళు, మొగోళ్ళ పోలీసు వాళ్ళు. మరి అది ఎట్టెట్టుంటుందో, ఎట్లా పరిపాలిస్తారో, ఎట్టెట్ చేస్తారో అది కూడా చూద్దాం. మనుషులు ఉన్న వాళ్ళు సరే భర్త భార్య కష్టపడతారు, గుడిసెలు వేసుకుంటారు, కాల పెడతా అంటే గుడిసెలు వేసుకుంటారు. నాకు భర్త లేడు, నేను మనిషిని పెట్టాలి, వేపియాలి. ఆ మనిషి ఏమంటుండు కట్టెలు కొట్టుకొచ్చుకోవాలి, ఎక్కడెక్కడనో పోయి కట్టెలు కొట్టుకొచ్చుకోవాలి. ఆ మనిషి ఏమంటుండే 1000 రూపాయలు ఇస్తే గుడిచేస్తా అంటుండు, 2000 పెడితే పట్ట వస్తుంది. మరి నేను పిల్లలు పోషించే వరకే సరిపోతుంది. మరి 3000 రూపాయలు వేసి గుడిచే పెట్టినప్పుడల్లా 3000 కావాలంటే నేను ఏడ తేవాలి, ఎట్లా తేవాలి? ఇబ్బందే పెడుతున్నారు. ఈ గుడిసెలో వండుకుంటే మేము కాలు చేస్తామేమో రోడ్డు మీద వండుకుంటున్నాం, ఈ రోడ్డు మీద మోరు మీద వండుకుంటున్నాం. దానికి దోమల గర్వానికే అన్ని కరెంటు ఉండదు, ఏముండదు. వచ్చిపోయే లారీలు మొత్తం చూస్తుంటే పండుకుంటాం మేము. ఇలా వండుకో అందరము గుడిసెలు కాల పెడతా ఉంటే ఏ గుడిసెలో ఎవరు కాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది. ఏ ఎస్ఐ రాడు, ఏ ఆర్టీఓ రాడు, ఎంఆర్ఓ రాడు, కలెక్టర్ రాడు, ఎవ్వరు రారు. అందరి కాడికి తిరిగి అలసిపోయి ఇంకా కూర్చున్నాం సార్. మేమైతే రాత్రి వర్షం వస్తుంది, చిన్న పిల్లలు వేసుకొని ఆడనే వండుకున్నాం. ఒక్క గుడిసె గట్టిగా లేదు. వేసుకున్న ఇల్లు కూల కొడుతున్నారు, వేసుకున్న గుడిసెలు కూల కొడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. పోలీసు మాత్రం ఏం లేదు, అవసరంటే మా మీదకి దాడి అవుతున్నారు. 2 వ్యాన్ల మంది వచ్చంట, ఆడోళ్ళకి ఆడోళ్ళ మొగోళ్ళు వచ్చంట మా ప్రాణాలు తీసారంట, తల్లులను పిల్లల్ని చంపేస్తారంట. ఈ భూమి మీద కబ్జా చేస్తే మేము ఎకరాలు వేసుకుంటలేము, ల్యాండ్లు వేసుకుంటలేము. ఒక ఉండడానికి ఒక ఇల్లు 2 అరల జాగా అడుగుతున్నాం. ఎకరాలు మేము ఏమని అడుగుతలేము. భూమి అయ్యేది కాదు కానీ ప్రభుత్వమేదేగా, ప్రభుత్వమేగా ఇది. ప్రభుత్వం ఇస్తుంది, మీకేమవుతుందా అని, మీకేమైనా అంత ఇబ్బంది అవుతుందా అని. అంటే గేట్ మీద ఉండొద్దంట, ఈ ల్యాండ్ మీద ఉంటారు, ఈ ల్యాండ్ మీద ఏదో ఒకటి పెట్టుకుంటారు. మాకంటే ఎక్కువ గొప్ప వాళ్ళు అవుతారు. ఎప్పుడు చెప్పినా మా కాళ్ళ కింద పడి ఉండాలి వీళ్ళు, కానీ మాకంటే మించి ఉండకూడదు అని మాట్లాడతారు సార్. ఎంత చెప్పినా వాళ్ళ కాళ్ళ కాడికి పోయి కాళ్ళు మొక్కాలంట మేము. మాది వాళ్ళంతా అంత సీపుగా తీసేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దీని మీద చేసేటోళ్ళు ఎంఆర్ అదే, కలెక్టర్ అదే, ఎండిఓ అదే, ఎస్ఐ అదే, సిఐ అదే, కానిస్టేబుల్ అదే, ప్రతి మనిషి అదే మాట మాట్లాడతారు. ఈడ ఉండద్దు మీరు, మీకేమన్నా వంపులో ఇస్తాం, చుట్టుముట్టు నీళ్ళే వస్తాయి. ఏ చెరువు అయితే ఊరు కొట్టుకపోయేది తెలియదు. అలా మేము తల్ల పిల్లలను గూలి చచ్చిపోయేది దిక్కులేదు. ఇక మాకు ఊర్లో మాకు పోదాంపా, మేము ఉన్న కాడికి ఆడగినా చూపిద్దాం. మాకు ఏ బిల్డింగులు ఉన్నాయా, ఏమున్నాయి, ఎక్కడున్నాయి ఇండ్లు, మా మాది వాళ్ళ ఇండ్ల వరకే చూపిస్తాం. చూస్తారు కదా వాళ్ళ ఆవేదన. ఒక్కొక్కరిది ఎంత మందిది బాధ గాథ ఇవన్నీ వినాలంటే కూడా ఓపికే కావాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని దగ్గరికి, అధికారుల దగ్గరికి ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ ఎమ్మటే స్పందించి ఇక్కడ చర్యలు తీసుకొని వాళ్లకు ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కూడా కట్టియాలి. గవర్నమెంట్ ఇల్లు కట్టియాలి. ఎందుకు కట్టియాలనేది తెలుసు మీకు. ఇక ఇల్లు ఎందుకు కట్టియాలనో ఆ అంశం నేను మంచిగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టియాలి. ఈ రాజ్యంలో 70 ఏళ్ళ కాలంలో 70 ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ఇల్లు లేకుండా బతుకుతున్నాం అంటే సిగ్గు ప్రభుత్వాలు వాడాలి. ఇల్లు ఉండకుండా ఉంటుంది ఎవడన్నా? ఇల్లు లేక బతుకుతున్నారంటే ప్రభుత్వం సిగ్గిపోతుంది. ఇంట్లో పిల్లలకు అవి లేదంటే ఏమంటారు? పిల్లలు ఏమైనా చేస్తే తల్లిదండ్రులను తిడతారు. ఏం తల్లిరా, ఏం తండ్రి అంటారుగా. మరి ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వాళ్ళు కూడా తల్లి తండ్రి లెక్క, రాష్ట్రము కేంద్రం. మరి అలాంటప్పుడు ఈ పిల్లలకు అందరికి పిల్లలు ఏమన్నట్టే మీకు. మరి ఇట్లా ఇల్లు లేక బతుకుతున్నాం చూస్తున్నారంటే సిగ్గు లజ్జ అంటారు. ఇది కథ. అందుకనే చూస్తూనే ఉండండి. ఇంకా కూడా మరి ఇక్కడ కొంతమంది ఇంకా కూడా తెలుసుకొని చెప్దాము. ఓకే, మరి గీడ కూడా ఒక సార్ మరి అడిగి తెలుసుకుందాం. నమస్తే.
నమస్తేనా ఎంపీటీసీ గారా? ఏదో ఎందుకంటే వాళ్ళు చెప్తుంటే అందుకే దగ్గరకు వచ్చిన. ఓకే ఓకే, ఏది సార్ ఇక్కడ జరిగింది ఏంది అసలు? జరిగింది మేము గత వల్ల 20 ఏళ్ల కిందనే దీని మీద పోరాటం చేసినాం సార్. అప్పట్లో కమ్యూనిస్ట్ మాది. కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ జెండాలు పోతున్నాం దీనంట. అది నేను చిన్న ఏజ్ ఉంది కానీ అంత మెచ్యూరిటీ లేదు. అది నాకు గుర్తున్న విషయం వల్లనే మేము దీన్ని యాదయ్య గారు ఎప్పుడంటే స్థానం దీని మీదకి వస్తున్న విషయం మాకు తెలిసిన పడుతుంది. మేము దాన్ని ఫాలో అయితేనే ఉన్నాం, ఏం ఆగుతలేము. మాకు ఎవరు ఏ సహకారం లేకుండా మేము మాది ప్రభుత్వ పేదలకు అక్కర వస్తుందని మేమందరం పోరాటం చేస్తున్న విషయం. సరే కదా భాగం. నేను ప్రజెంట్ గా ఎంపీటీసీని అయిపోయింది. నేను ప్రజెంట్ గా ఉన్నప్పుడు మా గుడిసెలు ఇలాగనే వేయించారు అందరు నేను కూడా వేయించిన ఆ విషయం వల్ల ప్రభుత్వం తోటి అని మన భగత్ ఎమ్మెల్యే గారు కానీ జెడ్పీటీసీ కానీ ఆర్ఐ ఎంఆర్ఓ ప్రతి ఒక్కరు మీకు ఏ విధంగా సహాయం పడతా కానీ గుడిసెలు తీపియాలంటే నేను తీపిచ్చిన. మీకు పట్టాలు ఇప్పిస్తామని ఒప్పుకున్నందుకు తీపిచ్చిన గుడిసెలు నేను ఇంకా మా 4 లీడర్లను కలిసి దాన్ని అంతా తీపిచ్చినాక ఈ భూమి ఏ విషయం వలన ప్రభుత్వం అనుమతి తీసుకుంటే మీకు వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, మీ పట్టాలు మీకు పక్కనే చూపిస్తామన్న ఉద్దేశంతో చెప్పారు. చెప్తే మేమంతా నేనే నమ్మించిన అనుకో వీళ్ళని గుడిగా కూడా ఆ రోజు కూడా నమ్మించి భగత్ ఉన్న ఆదివారం వల్లనే మాకు 58 మందికి పట్టాల రూపకం చూపించిండు. ఇచ్చిండు కూడా సాగర్ పిలిపించిండు. భగత్ పిలిపించి మా అందరికి ఇచ్చి సీరియల్ నెంబర్ మీకు వేసిస్తాం మళ్ళా RIMR అన్నారు. ఇట్లా వేసుకుంటే మీరు గందరగోళం ఇద్దరు కొట్లాడతారు కదా, పక్కన ఏడాది మీకు అర్థం కాదు. దాన్ని మేము చేసి మీకు ప్రొటెక్షన్ చేసి ఇచ్చి మేమే చేసిస్తాం అన్న విషయం వల్ల మేము ఆయన పట్టాలు నమ్మి ఇచ్చినాం. అందరం ఇచ్చినాక ఉన్నంతలా తక్షణం తిరుగుతున్నా ఏమి కూడా అప్పటికి కూడా సార్ పట్టాలు ఇచ్చారు కదా, మేము ఇంతమందిని మేము తిరుగుతున్న లీడర్లు మమ్మల్ని అందరి లబోలిబో తిడుతుర్రు, పైసలు కూడా ఖర్చు పెట్టించడం వాళ్ళ ద్వారా వాళ్ళ కూలి చేసుకునే పైసలు తెచ్చేసి కూడా సరే తిరుగుల్లో మరుగుళ్లకు దేం కావాలో అన్ని విషయాలకు పట్టాలకు పుణ్యానికి రావమ్మా పైసలు ఖర్చు అయితే ఇచ్చిరు కూడా. అదే విధంగా తీసుకుని అన్ని విధాలా మాకు మెయిన్ దీనికి కారకుడు మాకు ఆర్ఐ సార్. దీనికి కారకుడు ఆర్ఐ సార్. ఆయనకు ప్రతి విషయం తెలుసు. ఎంఆర్ఓ ఎంతమంది అయినా మారుతారు, ఆర్ఐ ఆయనే ఉన్నాడు. ఇప్పటికి ఆయనే ఉన్నాడు. ఆర్ఐ గారితో ఈ పరిష్కారం కావాలి సార్. అది ఆయన అయితే ఇది అయిపోతుంది. ఆర్ఐ చెప్పితే ఆర్ఐ కాడికి మేము 100 సార్లు తిరిగినాము. పరివేదుల పక్కన మా మండలం వల్లనే పక్కన ఉంటది. ఆడికి ఎన్నిసార్లు తిరిగినో తెలియదు మాకు అని లెక్కలేదు. ఏంది అసలు ఆయన కథ ఏంది? ఆయన రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆయన ఎన్నిసార్లు పోయినా ఎంపీడీసీ గారు మీకు అయితే పోవా చేసాం పోవా ఏ విషయం వల్ల అంటుండే కానీ సార్ ఇలా మా దాంట్లో ఏదో తప్పుడు ప్రచారం ఉందని చెప్పి అది కూడా మీరే క్లియర్ చేశారు చెప్పినాం. ఏదైనా ఉంటే మీ ద్వారా మీరే చెప్పండి. మీరు ఎట్లా చెప్తే అట్లే మాకు పట్టాలి ఇప్పి దాన్ని అట్లయితే మబ్బై పెట్టింది. అది అయిపోయింది ఇది అయిపోయింది. దీన్ని అలా ఉండవన్న భూమిని మళ్ళా ఈ సాగల ఏదా అంటే మళ్ళీ దీన్ని డోజర్ పెట్టి పెద్ద పొగిలిని పెట్టి చేసి ఇదంతా రాళ్ళు. మరి ఈయన ఎందుకు చేసిండు? మరి మీరు వేస్తేనేమో ఆపిర్రు, ఇది ప్రభుత్వం రా బాయ్ ఇది అవసరం లేదు మీకు వద్దు మేము ఇస్తాం అన్నారుగా. మరి యాదయ్య అంటే ఆయన ఎందుకు నూకిండు? ఈయన ఎందుకు కాపలే? ఎంఆర్ అప్పుడు గత వల్ల ఉన్న ఎంఆర్ఓ అతడు దొంగ పట్ట విషయం వల్లనే ట్యాంక్ అద్దులు వర్గాలకు ఇష్టది SLBC లేదు ఐవేంటి ఎప్పుడైనా ఉంది రోడ్డు అది ఉన్న విషయాన్ని సృష్టించుకొని ఇది నాకు గవర్నమెంట్ పట్టా ఇచ్చింది అనే దాని మీద ఆయన దీని మీకు రాగలుగుతుంది సార్. అది ఆయన అది కూడా ఎవరు ఇచ్చారు? మా గత వల్ల ఉన్న ఎంఆర్ఓ ఇచ్చిండు ఆయనకు ప్రొటెక్షన్ చూపించి ఇది నీది అని చూపిస్తే ఆయన ఇస్తే మేము కాదని మేము అప్పటి పోవడం దీని మీకు రాణిస్తలేము ఆయనని. అయితే ఒక ఎంఆర్ఓనే నేను మంచిగా మీరు కూడా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది, మీకు అనుభవం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే మీరందరూ గుడిసెలేస్తేనేమో ఎంఆర్ఓ గారు ప్రభుత్వ భూమి అన్నాడు. మరి ఆయన వచ్చి డోజర్ పెట్టి చేస్తే ఆయనకు పట్టా చేస్తుంది. ఒకవేళ నిజంగానే అయ్యింది అనుకున్నాం, ఆయనకే అయ్యింది అనుకున్నాం, ఆయనకు కూడా కావద్దుగా మేమనేది అది మాకు అక్కర్లేదు ఆయనకు అక్కర్లేదు. ప్రభుత్వం తీసుకోండి, ప్రభుత్వానికి అనుమతి చేసుకుంటారా మాకు ఇస్తారనే దాని మీద మేము దీని మీద పోరాటం చేస్తున్నాం సార్. అది మాకు గవర్నమెంట్ స్థలం ఉంది కాబట్టి మాకు పట్టాలు ఇచ్చి కూడా మోసం చేసింది. నమ్మించి గొంతు కోసారు మమ్మల్ని ఇచ్చి తీసుకుర్రు. ఇంతవరకు మాకు అడ్రస్ లేదు. ఎన్నిసార్లు తిరిగిన రిస్క్ తీసుకున్నాం. మాకు ఇది తగదని మేము మళ్ళా త్యాగం చేసినాం. మేము ఉండే సచ్చడా బతుకుడా దీని మీద అంతే. ఇది వచ్చిందా కూకునేది లేదు. కూడా పానం పోయినా పోవాల్సిందే. వచ్చాడు చంపుడవచ్చు అంతే. ఇక సంప్రదాయం చంపుతాం సవాలం చేస్తాం ఉంచేది లేకుంటే పానం అంతే బరాబర్. ఇది చూసారుగా. మరి మనిషికి ఒక్కసారి ఓపిక నశిస్తే కడుపులో కాలితే ఎట్టుంటుందో తెలిసే. అది ఇక ఆయన ముందే మళ్ళీ కమ్యూనిస్ట్ నుంచి చెప్పిండు అలా సంగతి ఎట్టుంటుందో తెలుసుగా. ఇక అందుకని అది కూడా చూసుకోరు ఒకసారి, అది నిమ్మలంగా చేస్తే ఇవ్వాలి.
పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఇంటి స్థలంలో పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఇళ్ల స్థలంలో పట్టాలు వెంటనే. నమస్కారం. ఏం పేరా? నా పేరు ఎర్ర చంద్రయ్య సార్. ఎర్ర చంద్రయ్య. ఎర్ర చంద్రయ్య సార్. ఏంది అసలు విషయం ఏంది ఈడ కథ? గతంలో మేము ఈ భూమిలో అందరం గుడిసెలు వేసినాం సార్. గుడిసెలు వేస్తే గుడిసెలు వేస్తామంటే ఆ పీకేయటం ఇది చేయటం అన్ని జరిగినాయి. పోలీసు వాళ్ళు వచ్చారు, ఆయన పట్టుంది అని పీకేపిచ్చారు. ఇళ్ళ మా దాంట్లోలే ఏ పీకర్రా పోయి అని సిఐ పిలిస్తే మొత్తం పీక్కురు ఇళ్ళనే గుడిసెలు అందరు పీక్కురు. మేము కూడా పీక్కున్నాం. పీక్కున్న తర్వాత మళ్ళీ వేసినాం. మళ్ళీ వేసేసరికి భగతు ఎమ్మెల్యే ఉండి ఆర్డీఓ ఎమ్మెల్యే జడ్పీటీసీ ఎస్ఐ సిఐ అందరు వచ్చారు సార్. వచ్చి ఇదే రోడ్డు మీద నిలబడి పట్టాలు చేపించి సాగర్ పిలిపించండి అందరినీ. ఎవరు పట్టాలు వాళ్ళకి ఇచ్చేసారు చేతికి. ఇచ్చినాక ఎంపీటీసీ, ఇప్పుడు ఎంపీటీసీ ఎంపీటీసీ భార్య ఎంపీటీసీ అందరు కలిసి పట్టాలు ప్లాట్ నెంబర్ వేసి ఇస్తామని ఎంఆర్ఓ చెప్పింది. ఎందుకంటే మా ప్లాట్ నెంబర్ ఏంది, మీకు గొడవలు అవుతాయి, ప్లాట్లు చేస్తాం, ప్లాట్లు చేసి ఇస్తాం, ఎవరి ప్లాట్లలో వాళ్ళని తోలుతాం, పట్టాలు ఇస్తామని చెప్పారు సార్. చెప్తే ఇచ్చారు. ఇచ్చాకనే గవర్నమెంట్ మారింది. ఎన్నికలు కూడా వచ్చింది, దాన్ని ఇచ్చిండు ఆయన. గవర్నమెంట్ మారింది, ప్లాట్ నెంబర్ లేదు. వేయకుంటే కట్ట ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉన్నాయి. మేము ఎన్నో మాటలు మేము తిరిగి పట్టాలు మాకు ఇయ్యారని ఒక మేడం వచ్చింది, ఎంఆర్ఓ మేడం. అంటే కొద్దిగా పని ఒత్తిడి ఇస్తాం అని టైం పాస్ చేసింది. చేసి మేము గట్టి ఒత్తిడి చేసే వరకు ఆమె టార్చర్ పెట్టుకుంది. లేదు అయితే లింగారెడ్డి సార్ కాడికి పోయినాం. మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎవరైతే ప్రజలకు చేయాలి. ఇప్పుడు గెలిచిన ఆయనైనా ప్రజలకు చేసేది, ఈయనైనా చేయాల్సింది అని సార్. కాకపోతే ఆయన పట్టాలు ఇచ్చిపోయింది కదా. 58 మంది ఇంద్రమ్మ పథకం వల్ల ఇండ్లు పెట్టి కట్టించి జానారెడ్డి కాళ్ళు పెట్టుకోరు సార్. మేము స్వాగతిస్తాము. మా పేద ప్రజలకు పట్టాలు ఇచ్చినవి ప్లాట్ నెంబర్ వేసి మా పాటలు మాకు చూపించి అదొక భాగం. ఇప్పుడు ఎమ్మెల్యే జానారెడ్డి జయవీరారెడ్డి ఉండుగా, అయితే ఇంద్రమ్మ పథకం వల్ల ఇండ్లు కట్టించి మీ కాలి పేరే పెట్టుకోరు సార్ అని అడిగినాం. మేము అడిగాం. అడిగితే మళ్ళీ ఇంకొక ఎంఆర్ఓ వచ్చాను సార్. ఆ ఎంఆర్ఓ కాడిపోయినాం. పోతే అది నాకు ఇంకా చదువుకోవాలి, ఆ విషయం నాకు తెలియదు అని అన్నాడు. మళ్ళీ ఒకసారి లింగారెడ్డిని కలిసిన నేను. కలిసేసరికి పేపర్లో కలిసిండు. ఏం సార్ మా పట్టాలు మాకు ఇవ్వరు సార్ అది ఇది అంటే, సీలో అందరూ టీఆర్ఎస్ వాళ్ళకి పెట్టిరని అన్నలే ఒక మాట. అందరు టీఆర్ఎస్ వాళ్ళకి పెట్టిరని కాంప్లైంట్ వచ్చింది. కొద్దిగా అవన్నీ మీకే ఇస్తాం కానీ కాంప్లైంట్ వచ్చింది. అందరికి పేర్లు ఎవరెవరు అరువులు ఎవరెవరు కారు వాళ్ళకి చూసినాక ప్లాటింగ్ చేసి మీ జనాలకే ఇస్తాం, మీ పట్టాలు మేము ఏం ఆగం చేయం, ఉన్నాయి ఇస్తామని అన్నాడు సార్. అంటే మొత్తం మీద ఉన్నాయి పట్టాలు ఉన్నాయి. మరి ఆడ ఉన్నాయనేమో మీకు చెప్తారు, మరి పట్టుందని మరి ఆయనకు చెప్తారు. పట్టేమో ఆయనకు ఉంటది, మరి మీకు ఉన్నాయని చెప్తారు. అయితే నేను డిమాండ్ చేసేది ఏంటంటే, గతం వల్ల మాకు ప్లాట్ నెంబర్ వేస్తానని నమ్మించి అధికారులు తీసుకుర్రు మా పట్టాలని మాకు ఎమ్మటే తిరిగి ఇవ్వాలి. ప్లాటింగ్ చేసి ఇది నా డిమాండ్. అది చూస్తురుగా ప్రజలారా, ఇది కదా మాకు నమ్మవలికిరు, మీరు మాకు ఇచ్చి మళ్ళీ చేసిస్తాం, మీకే మేము మంచిగా చేయిస్తాం అన్నారు. అది నిమ్మలంగా మాకు ఇవ్వాలనేది ఆయన డిమాండ్. అది కథ. అది గిట్ట ఇయ్యలేదు అనుకో, మేము హైవే రోడ్డు మీద అమర నిరాహార దీక్ష కూడా, వంట మార్పు కార్యక్రమం కూడా పెడతాం. వంట మార్పు కార్యక్రమం పెట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యి ఆర్డీఓ ఎంఆర్ఓ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి ఇక్కడనే తక్షణమే అరువులనే గుర్తించి మా పట్టాలు మాకు ఇవ్వాలి. మిమ్మల్ని కేసులు చేసి రోడ్డు మీద ఆపుతారని అందరు కుప్పకే ఆడోళ్ళ పోలీసులు, మొగోళ్ళు పోలీసులు అందరు తీసుకుపోయి అండ్లేస్తారు. మరి ఎట్లా? ఇప్పటికి మేము 40 మంది తిరుగుతూనే ఉంటాము. నా మీద 2 కేసులు ఉన్నాయి. అయినా పోతారంటారు. ఈ భూమి మీద ఇదే యాదయ్య అనే వ్యక్తి ఒకటి ఇండివిజువల్ గా మాకు 13 మందికి పెట్టిండు, మళ్ళా తర్వాత 40 మందికి పెట్టిండు, పెడతా ఉంటాడు కేసులు, తర్వాత 30 మందికి పెట్టిండు. అంతా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాం సార్. ఇప్పటికి కూడా తిరుగుతున్నాము. ఇప్పుడు
ఎంఆర్ఓ దగ్గరనే ఉన్నాయి కట్టే నేను బీరోలో పెడుతుంటే కూడా చూసిన వాటిని దగ్గరనే ఉన్నావు బీరోలో పెట్టి ప్లాట్ నెంబర్ వేసామని రోజు కదిలిస్తూనే ఉంటున్నాం. కదిలిస్తే రేషన్ కార్డు పనింది ఆ పనింది పని మీద అంటారు. మరి ఎన్ని రోజులు జర నువ్వు ఎమ్మటే పడాలి. ఇస్తాం కానీ కొద్దిగా ఆగు చంద్ర అది ఇది అని చెప్పబడుతుండు. ఎలక్షన్ ఉంది జర అప్పటిదాకా ఆర్ఐ సార్ అంటుండు. అంటే మేమే తక్షణమే మాకు ఆ పట్టాలు ఇచ్చి ఈ జనానికి పక్కా ఇల్లు మా పట్టాలు ఇచ్చిన దాంట్లోనే ఇంద్రమ్మ ఇండ్లని పెట్టి 58 మందికి ఇండ్లు ఇవ్వాలని ఇండ్లు ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ జానారెడ్డి గారు మంత్రి ఆయన పేరు పెట్టుకో మేమందరం ఆదుకో పేరు పెట్టుకో జానారెడ్డి కాలనీ పెట్టుకో ఇంద్రమ్మ ఇల్లు పక్కా ఇవ్వాలి మాకు 58 ఇండ్లు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదలు కావు 58 ఇండ్లు ఇప్పుడే క్షణమే కేటాయించవచ్చు ఆయన అనుకుంటే అందు గురించి తక్షణమే మా ప్రజలకు పట్టాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అది కథ. పెద్ద మనిషి ఏం పేరా? నా పేరు కృష్ణయ్య, తెలపాటి కృష్ణయ్య. తలపాటి కృష్ణయ్య. కృష్ణయ్య గారు ఏం జరిగింది ఏంది ఏం కథ? ఈ పోతునూరు గ్రామంలో పెద్ద మనుషులు గాని ఎలాంటి వాళ్ళు గాని ఈ పేదవాళ్లకు సాయం చేస్తలేరు. పేదోళ్ళకి ఏముంది మరి, ఓట్లు వేసేటప్పుడు మీకు ఇంత 5వ 10వ ఇస్తే ఆడికే అయిపోతుంది. ఓట్లు వేసేటప్పుడు మేమే, వానమ్మటి కోటర్లు పంచేది మేమే, ప్రతి ఒక్క జెండాలు పట్టేది మేమే, ప్రతి ఒక్కరికి బానిస గులాంగిరి చేసేది కూడా మేమే. అయితే ఇప్పటి నుంచి మేము ఒక పద్ధతి మార్చుకోవాలి. మనం ఇప్పటి నుంచి ఒక పద్ధతి మార్చుకొని మన అవగాహన కొద్దీ మనం ఏ జెండా పట్టొద్దు. అర్థమైంది మీకు? అర్థమైంది. అన్ని జెండాలు మోసిన వాళ్ళం మేమే. సిపిఐ కాంచి మొదలు పెడితే, టిఆర్ఎస్ కాంచి మొదలు పెడితే, కాంగ్రెస్ పార్టీ కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క జెండా మోసినాం. వాళ్ళకు ఇప్పుడు మా దాంట్లోనే మేమే లీడర్లం. అయితే ఏమైంది, డబ్బులు పంచమంటే డబ్బులు పంచినాం, కోటర్లు పంచమంటే కోటర్లు పంచినాం. ఇవాళ అలాంటి రాజకీయ నాయకులు మా ఊర్లో ఏం చేస్తుర్రు, అలాంటి రాజకీయ మమ్మల్ని వాడుకొని మా ఓటుని వాడుకొని వదిలేస్తుర్రు. అయితే ప్రతి ఒక్కరికి యుద్ధానికంటే మేమే ప్రతి ఒక్క పనికి మేమే ముందుంటాం. డప్పు కొట్టే కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పనికి మేమే ఉంటాం. కనీసం మా బాధ్యత, మా బరువు ఎలాంటి రాజకీయ నాయకుడు తీర్చేవాడు లేక మా గోసలు మా బాధలు చెప్పుకుందామని మా తాతగారు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచైనా మనందరం ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని మునుముందు కాకుండా ఇప్పటి నుంచే మన పోరాటాన్ని మునుముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చూసారు కదా ఆ మనిషిలో ఆయన ఆవేదనలో అర్థం కావాలి మీకు ఏమేమి అంటున్నాడో. ఆయన ఎప్పటి నుంచో ఎర్ర జెండాల వాతన కాంచి 30 ఏళ్ల నుంచి 25-20 ఏళ్ల నుంచి పోరాటం చేసినా మాకు మాత్రం దక్కలేస్తుడు. మేము ప్రతి పార్టీలో ఏ పార్టీ నాయకునైనా గౌరవించినాం. అన్ని పార్టీలలో మేము ఎవరు కూడా నమ్మినాం. మేము నమ్మి పనిచేసినాం కానీ మమ్మల్ని నమ్మినోడు ఎవరు లేరు, మమ్మల్ని దగ్గరికి తీసిన లేడు. లాస్ట్కు మా ప్రాణాలు విసిగిపోయినాయి. మిమ్మల్ని నమ్మి ఎవడు న్యాయం చేసిన లేడు. ఇప్పుడు కనీసం ఉండడానికి గుడిసె అని అంటే కూడా దౌర్జన్యమే జరుగుతుంది. కాబట్టి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏ పార్టీని నమ్మాల్సిన అవసరం లేదు. మా బతుకును బాగు చేయనోడు మీ ఎమ్మడి మేమెందుకు అనే కాడికి వచ్చారు అయ్యా. అయితే చివరిలో ఒక మాట ఇప్పటికి 10 సార్లు రావచ్చు ఈ వీడియోలో. నేను ఇంకా కూడా చెప్తున్నా, ఈ భూమి పొరంబోకు ఇది గవర్నమెంట్ అనే బోర్డు పెట్టిన భూమి ఎవరికి కాకూడదు అసలు పట్ట. కానీ ఒకరికి ఎందుకు అయ్యింది పట్ట అయ్యింది అంటారుగా. మళ్ళీ అది తీసి చూస్తే డాక్యుమెంట్ ఇలాగ చెప్పిండు ఆయన. ఏంట్లో చూసినా లేదని కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారు ఇచ్చిరట. మరి అది నిజమా ఇది నిజమా? ఈ డూప్లికేట్ వ్యవహారం ఎందుకు చేస్తుర్రు? మరి రాజ్యం మా చేతులు ఉంది కాబట్టి అందరూ మేము చెప్పినట్టే వినాలే, మేము నాయకులం కాబట్టి అని చేస్తుర్రా. కానీ ఈ ప్రజలను మాత్రం హింస పెడితే బాగుండదని కూడా ఈ తల్వార్ తాత టీవీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మంచిగా ఉండదు. మీరు ఇట్టనే కొనసాగితే ఇది ఎంతవరకు పోతుందో కూడా చూసుకుందాం. మీడియా ద్వారా మేము కూడా చెప్తున్నాం. మరి ఇక మీరు ఎట్లా ఆటలు సాగిస్తారో చూద్దాం. అది కూడా రాజకీయాలు కూడా ఎట్ట చేస్తారో అది కూడా చూద్దాం. ఓకే, మరి గీడ కూడా మరి ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు. నమస్కారం అయ్యా. నమస్తే తాత. ఏం పేరు? నా పేరు జగన్ మహారాజ్ నా పేరు. నేను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కంటెస్ట్ గా ధర్మ సమాజ్ పార్టీ నుంచి నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడే మనకు ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న కొంతమంది యువకులు కూడా ఈ సమస్య గురించి అప్పుడే చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి ఏందనేది కూడా తీసుకురామని చెప్పిన వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. తీసుకొస్తే తాత ఇక్కడ మనకు చూస్తుండ్రు, మీరు కూడా వచ్చి చూసిర్రు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గోస అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే
అప్పుడు మన ఎవరు అంటారు బ్రిటిష్ వాళ్ళని అదాని ఇదని వాళ్ళు చేసిర్రు వీళ్ళు చేసిర్రు అని చెప్పేసి అని చెప్తుంటారు చూసినాం. ఆ వెనకటి పరిస్థితిలో మనం చూడలే, కానీ వీళ్ళని చూస్తే మాత్రం అది కనపడుతుంది తాత. మరి అంతటి దుర్భరమైన పరిస్థితి జీవితాలలో వీళ్ళు మరి జీవిస్తున్నారంటే దీన్ని మనం మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే కావచ్చు, పైన ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది వాళ్లకు సిగ్గుసేట్ అయినటువంటి విషయం. ఎందుకంటే ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే మరి పాలకులు ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు మా కోసమే మీకోసమే చేస్తున్నామని చెప్పేసి పెద్ద పెద్ద స్టేజీల మీద మరి ఎన్నో స్పీచ్లు ఇచ్చి మీ ప్రజల కోసమే మేము చేస్తున్నాం, మీ ప్రజల ఓట్లతో మేము గెలిచినామని చెప్పుకునే ఈ ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఈ పేద ప్రజల గోస కనపడతలేదా అని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ నుంచి. మరి దీన్ని ఎందుకు మీ దృష్టికి ఇంతవరకు రావట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. మరి పేద ప్రజలే కాబట్టి మరి ఇలా ఈ ప్రజల యొక్క గోస ఇట్లనే ఉండాలనే దృష్టితో మీ దూరదృష్టితో చూస్తున్నారా? ఎందుకంటే ఈ పేద ప్రజలు మరి అమాయకమైనటువంటి ప్రజలు చూడండి, ఎవరి ముఖంలో కూడా కొంచెం బతుకుదామన్న ఆశ లేదు, ఎప్పుడు రా ఎన్నరా అన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు బలంగా ఉంటే మరి వీళ్ళ పిల్లలు ఎదిగితే రేపు మా మీద ఏదన్నా చర్య తీసుకొని మరి మా మీద ఏదైనా యుద్ధానికి సిద్ధమవుతారా అన్న ఆలోచనలో ఈ ప్రభుత్వాలు చూస్తున్నట్టుగా మేమైతే దూరదృష్టితో మాత్రం గమనిస్తున్నాం తాత. ఇంకా ఉండొచ్చు మరి అట్లా ఉన్నదేమో అనిపిస్తుంది. అందుకే మా ప్రజలకు కూడా ఏం చెప్తున్నాం అంటే మా ప్రజలు అమాయకులు తాత. ఎందుకంటే ఎవడొచ్చి నమ్మినా గానీ ఎవడొచ్చినా గానీ అయ్యా అని దండం పెడితే చాలు ఎమ్మటే తీసుకుపోయి ఓటు గుద్దే ప్రజలు మా ప్రజలు. ఎందుకంటే మొన్న వచ్చి భగత్ ఇచ్చిండు అని చెప్తున్నారు మా ప్రజలు, ఎంత మంచిగా చెప్తున్నారు చూడు. భగత్ ఇచ్చిండంట, ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా లాక్కుండు, భగత్ మారిండు. కానీ ఎంఆర్ఓ బ్యూరోక్రసీ అయితే మారదు కదా. ఆయన సంతకం ద్వారా ఒక్కసారి అమలు అయితే ఒక్కసారి ఎంఆర్ఓ గారు ఇగో ఈ సంతకం నేను పెడుతున్నా గ్రీన్ పెన్ తోటి సంతకం పెట్టినా, ఇగో ఇది శాశ్వతంగా ఉంటది, ఈ భూమి ఉన్నంత వరకు ఉంటది అని చెప్పేసి రాజ్యాంగంలో రాసుకున్నాగా. రాజ్యాంగ ఆధారంగానే కదా ఎంఆర్ఓ ఉండేది. మరి అట్లాంటి ఎంఆర్ఓ పెట్టిన సంతకం లేని పరిస్థితి. పట్టాలు బీరువాలు ఉన్నాయంట. ఆ బీరువాలో ఉన్నాయా? మరి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయా? ఇంకొక ఆయనకు పట్టా అయిందని చూపెడుతున్నారు. మరి ఆయన దిద్దిర్రు, మరి దిద్ది గిడ ఎంఆర్ఓ పెట్టిండుగా, ఈ ఎంఆర్ఓనే పెట్టొచ్చు. మరి అది గిడ ఇటు ఈయనకు దిద్దిండు, అటు ఆయనకు దిద్దిండు. మరి ఎంఆర్ఓ గారి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. మరి ఆ ఎంఆర్ఓ మీద ఇంతవరకు ఒక కమిటీ లేదు, చర్య లేదు, ఏం తీసుకోలేనటువంటి పరిస్థితిలో అప్పటి ఎమ్మెల్యే ఉండు, ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి జేవీ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి. ఈ పేద ప్రజల గోస మాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు అదే పరిస్థితి. మరి నాకు ఎలక్షన్ లో మన తిరుగుతున్నప్పుడు కొంతమంది యువకులు వాళ్ళంతా చెప్పిర్రు, మరి ఎంతవరకు వచ్చింది సమస్య అనే దాని మీద మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అందరం దీని మీద దృష్టి పెట్టి మరి ఈ పేద ప్రజలకు ఎందుకు కాదు అని చెప్పేసి మేము దీని మీద గట్టిగానే చేయదలుచుకున్నాం. ఆల్రెడీ కలెక్టర్ గారిని కలిసినాం, మన కలిసినటువంటి కలెక్టర్ గారు కలిస్తే వారి నుంచి ఎలాంటి స్పందన లేదు దీని మీద. ఏగో పక్కనున్న కలెక్టర్ సబ్ కలెక్టర్ కి ఇచ్చిర్రు, నారాయణ అమిత్ అని చెప్పేసి మన మిర్యాలగూడలో ఉంటాడు సారు సబ్ కలెక్టర్ గారు. ఆయన ఇంటి దాకా పోయినాం, అంటే ఆర్డీఓ ఆఫీస్ ఉంది కదా, ఆర్డీఓ ఆఫీస్ దాకా పోతే ఆయన సమయం ఇచ్చే పరిస్థితే లేదు. పేద ప్రజలంటే ఆయన సమయం ఇచ్చే పరిస్థితే లేదు. పోతే ఇగో ఈ భూమి మరి దీని మీదకైతే పోవద్దు, కేసులు ఎందుకైతే సార్ అని నేను అడిగిన. ఎట్లయితే సార్ ఎందుకైతే కేసులు? పేద ప్రజలకు గంటెడు భూమి లేదు, వాళ్ళకు జాగ లేనటువంటి పరిస్థితి. ఆ జాగ వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళ కుటుంబాలు ముందల వాళ్ళ భవిష్యత్ పిల్లలకు అవసరం వస్తుంది సార్, ఆ జాగ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడితే దాని మీద పోతే కేసులు అయితే అని చెప్పేసి మన వీళ్ళని బెదిరించబట్టే. మరి కలెక్టర్ గారే ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కలెక్టర్ గారు మరి ఆ పరిస్థితిలో మాట్లాడితే ఎట్లయితే సార్? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏందని చెప్పేసి మీ తల్వార్ తాత టీవీ నుంచి మేము గట్టిగా చెప్తున్నాం. అదే విధంగా కలెక్టర్ గారు ఒక మాట చెప్పిండు, ఒక పట్టాలు ఇస్తే ఇంకో జాగాలు ఇస్తాం, ఇంకో కార్డు ఇస్తాం అని చెప్పిండు. మరి ఆ పట్టాలు ఇద్దామని చెప్పేసి ఒక ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు అని ఉండే, ఆయన ఎప్పుడైతే మాకు ఇస్తామని చెప్పేసి అనుకున్నారో ఎమ్మట ఎంఆర్ఓ గారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ గారు రఘు అని వచ్చిండు. ఆ రఘుని అడిగితే నేను ఇప్పుడే కొంత సెట్ చేసుకుంటున్నా,
ఇక కొంత నేను 2 రోజులు 3 రోజులు అని చెప్పేసి మా వాళ్ళని రోజు తిప్పడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లు అయిపోయిన దాకా చదువుతాడు, చదువుదామని చూస్తారు. కానీ మా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా శత్రువుని మిత్రువుని అంటే మన కోసం ఎవరు వస్తారు, వాళ్ళు ఎందుకు రారు, మనం ఎందుకు వస్తున్నాం అంటే ఈ రోజు ఎలక్షన్లు వేయలేవు. కానీ మనం చెప్పాల్సింది మన బాధ్యత. మనకు రాజ్యాంగం ద్వారా వచ్చింది ఒకటే, ఓటక్కు ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా మన ఓటు వాళ్ళకి అవసరమే, వస్తారు మన గడప తట్టుతారు. అప్పుడు మనం కూడా తప్పకుండా వాళ్ళకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే పరిస్థితిలో మనకు రావాల్సిన ఈ జాగా ఏదైతుందో దీన్ని సాధించుకునేంత వరకు కూడా మనందరం కూడా ఒక ఐక్యతగా ఏర్పడి తప్పకుండా దీన్ని సాధించుకునే దిశగా మనందరం కూడా పోవాలని మా ప్రజలకు చెప్తున్నా నేను. అయితే మీ ప్రజలకు చెప్తున్నావుగా, మీ ప్రజలు ఏం చేస్తారంటే రేపు ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఆ పార్టీ అని ఈ పార్టీ అని అందరు వస్తారుగా. ఇక అయ్యింది పోయింది, ఇక నేను ముందర నిలబడతానని ఆ మాట నమ్మరి అని ఏదో ఓటో బిట్టో తింటారు. చూడు ఇది నేను చేయకపోతే చూడు అని అంటారు. వీళ్ళు మరి నిజంగానే అవుతుండొచ్చు, ఇక నమ్ముదామా అని అంటారు, నమ్ముతారు, ఓట్లేస్తారు, ఎలక్షన్ అయిపోతుంది, మళ్ళీ ఇదే పరిస్థితి అవుతుంది. వీళ్ళు నమ్మే గొర్రెలు అని తెలుసు అందరికి వాళ్ళకు. ఎందుకంటే రాజ్యం తరతరాల నుంచి వస్తున్నదా, మన సంగతి అంతా వాళ్ళకి ఎరికే. నీ సంగతి అంతా ఎరికే, నాకు మేనమామ అన్నట్టు ఆ సంగతి తెలుసు వాళ్ళకు. ఎవరికి ఆడికి పోతే ఓట్లు వస్తాయి, ఎవరికి ఆడికి పోతే దబ్బున బోల్తా పడే జాతి ఎదురా అని వాళ్ళకి ఎరక. మరి అలాంటిది పడితే నువ్వేం చేస్తావు వీళ్ళకు? అయితే నేనేం చెప్తున్నంటే తాత, ఆల్రెడీ మన తాతలు చేసిరు, ఈ భూమి కోసమే పోరాటం చేసిరు అని ఈ ఊరి చరిత్ర చెప్తుంది. ఈ భూమి కోసమే పోరాటం చేసిరు, మా తాతలు కనుమరుగయ్యారు, మా అయ్యలు కనుమరుగయ్యే కాలం వచ్చింది. ఇగో ఇప్పుడు ఈ పిల్లలు కూడా కనుమరుగయ్యే, ఈ భూమిలోనే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఇక్కడ ఉన్న తల్లులను అడిగితే చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లులను అందరు అడిగితే మరి ఈ భూమి కోసం పోరాటం చేసినప్పుడు ఈ భూమి కోసం పోరాటం చేస్తుంది ఎవరో గుర్తు పెట్టుకోవాలి. ఈ భూమి కోసం ఎవరైతే పోరాటం చేస్తారో ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళిచ్చే ఏదైతే మందు కావచ్చు, మద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది ఇచ్చినా గానీ అది కేవలం వాళ్ళ కోసం ఇచ్చేది, వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ తరాలు మారడానికే తప్ప మన భవిష్యత్తు మాత్రం ఎప్పుడు ఇదే పేదరికంలో ఉండాలనే వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికైనా మా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మా ప్రజలు తప్పకుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన భూమిని సాధించేంత వరకు మనం అనుకున్నటువంటి మన నాయకులు, మన కోసం పోరాటం చేసే నాయకులు వచ్చేంత వరకు కూడా మన ఓటు హక్కుని మన కోసం మనం వేసుకున్నప్పుడే మన సమస్యలు పరిష్కారానికి అవుతాయి. ఓటు ద్వారానే సమాధానం చెప్పాలని మా ప్రజలకు నేను చెప్తూనే ఉన్నాను తాత. దాదాపుగా 10 సంవత్సరాల ప్రతి గ్రామంలో ఇదే చెప్పుకుంటూ తిరుగుతున్నాం. కానీ మా ప్రజలు అమాయకులు, ప్రేమ గల్ల వాళ్ళు. అయితే సాటిగా ఎండకు పోయే వాళ్ళని నీడకు తీసింత అన్నం పెట్టి నీళ్లు పోసే జాతిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఒక ఆయన అన్నం లేక ఆకలితో ఉంటే ఎమ్మటే మా తల్లి తినకున్నా గానీ ఆ తల్లి ఏం చేస్తుందంటే ఎమ్మటే పిలిచి, అయ్యా నేను తినకుంటామయ్యా కానీ ఇగో నువ్వు తిని తండ్రి అని చెప్పేసి ఎండకు పోయేటోని నీడకు తీసి నీళ్లు పోసే జాతి ఈ జాతి ప్రజలకు అన్యాయం చేస్తురంటే ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ప్రధానమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఇక ఏమంటారు తాత, దాన్ని ఏమంటారు అంటే ఇక దాన్ని అనలేం మనం. మనిషిగా చూడని వ్యవస్థలో ఇక మనిషిని ఏమంటారు? అవును, ఇక నువ్వు అంటారు అంతే. అగో అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనిషిగా చూడలేని మరి ఈ వ్యవస్థలో మనం ఉందామా లేదా అని మా ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా ఏదైతే మనం అనుకున్నామో ఈ భూమి సాధించే వరకు వీళ్ళ పోరాటాన్ని ముందలుండి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తాత. మీరు అండగానే ఉంటాం, ఇది వదలరు. రాష్ట్ర వ్యాప్తంగా మేము తాత. ఇంకో విషయం కూడా ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఈ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో దాదాపుగా 100 ఎకరాలు 1000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది, అసైన్డ్ ఇదంతా ఉంది. అదంతా ఎవరెవరి చేతిలో ఉంది తెలుసు. కేవలం ఈ పేద ప్రజలు గుంట భూమి కోసం చేస్తున్నటువంటి పోరాటం ఏమో ఎంత పెద్దగా పోరాటం చేయాల్సి వస్తుందో చూడు. కానీ 1000 ఎకరాలు కబ్జాలు పెట్టి ఇప్పుడు కబ్జాలో ఉండి దాన్ని పట్టాలుగా మార్చుకున్నటువంటి వాళ్ళ మీద మాత్రం ఎలాంటి పోరాటం లేదు. కలెక్టర్ గారు మేము ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, ఇస్తేనేమో ఈ పేద ప్రజలకు ఈ భూమి ఇవ్వండి, సప్పుడు కాకుండా వదిలేసేయండి. లేదంటే మాత్రం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూమిని మొత్తం ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూమి ఉందో మొత్తం మాకు తెలుసు, సర్వే నెంబర్లతో శుద్ధంగా మీకు చెప్తాం, రిపోర్ట్ ఇస్తాం, మొత్తం రికవర్ చేయండి. ఈ పేద ప్రజల దగ్గర ఇవ్వడానికి మేము సిద్ధపడతాం, మా వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం. లేదంటే మాత్రం మొత్తం ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా మొత్తం కలెక్టర్ గారు రికవర్ చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని రికవర్ చేయాలి, అప్పుడు ఈ పేద ప్రజల జోలికి రావాలి. ఇది మాత్రం మేము కలెక్టర్ గారు చెప్తున్నాం. అంటే ఇది ఇప్పటిదాకా ఎవరెవరైతే కబ్జాలు చేసిరో అది రికవర్ చేస్తే మేము కూడా వదిలేసి వెళ్ళిపోతాం.
అది కూడా మేము కూడా గవర్నమెంట్ కి ఇస్తాం. ఏం చేస్తారో, ఎంత డెవలప్మెంట్ చేస్తారో చేయండి. ఎందుకంటే ఇక్కడ చక్కగా హైవే, ఇంతకుముందు హైవే లేదు, ఇది ఒక మంచి ఒక రూపం కనబడుతుంది వీళ్ళకు. ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ అంటారు కదా తాత, అదే ఒకటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆ వ్యవస్థకు మంచి కన్ను పడ్డది వీళ్ళ మీద. ఈ పేద ప్రజలు ఇక్కడ ఉంటే మాకు మంచిగా రూపం కనపడదు. ఈ పేద ప్రజలను తీసి అక్కడ వేసినాం అనుకో, ఈ పేద ప్రజలు ఇక రోడ్డు మీద ఎందుకుంటారు, హైవే మీద ఉంటారు. ఈ మాదిగోళ్ళు, ఈ మాల మాదిగోళ్ళు హైవే మీద ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కన్నుబడి దీని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దాదాపు హైదరాబాద్ నుంచి దిగుతురట దీనికోసం. వాళ్ళు కూడా రాని, వాళ్ళ సంగతి కూడా మేము చూస్తాం కంపల్సరీ. కానీ ఫస్ట్ అయితే మొత్తం ఎన్ని వేల ఎకరాల భూమి ఉంది, ఆ భూమిని మొత్తం రికవర్ చేసిన తర్వాతనే దీని మీదకి రావాలని కలెక్టర్ గారికి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు మాత్రం ఫస్ట్ దాన్ని రికవర్ చేసిన తర్వాతనే ఈ భూమికి రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తున్నాం తాత. నా పేరు రవి, మామిడి రవి. నేను ఈ నియోజకవర్గ ధర్మ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు గతంలో 20 ఏళ్ల కింద జెండాలు బాతారు. ఇక్కడ ఎర్ర జెండాలు బాతి మాది అని ఆక్రమించుకురు. బౌండర్ గీసుకొని మేము ఉంటాను కానీ ఒక ఇక్కడ బోర్డర్ గీసుకురు. బోర్డర్ గీసుకున్న తర్వాత మళ్ళా కాలక్రమేణా వీళ్ళు దీని మీద యుద్ధం చేస్తానేవారు. ఎప్పటి నుంచి 20-25 ఏళ్ల సంది యుద్ధం చేస్తానేవారు. కానీ ఇక్కడ ఉన్నది ఇది మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్ కాబట్టి గీలకి ఎట్ట ఇద్దని తీసుకుపోయి మా వాళ్ళు బొంద వాళ్ళు వేసారు. అక్కడ ఉంటుంది ఇక్కడ ఊరు, మీరు వస్తే కూడా చూడొచ్చు. ఆ ఊరు చుట్టూ నీళ్ళే, కొద్దిగా వానొచ్చినా ఇళ్ళలో నీళ్ళు ఊరుతాయి. అక్కడ ఘోరాది ఘోరంగా ఇళ్ళలో నీళ్ళు ఊరుతాయండి. చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి, అంత ఘోరంగా ఉంది. మీరు వచ్చి చూడండి, చుట్టూ నీళ్ళు, ఇళ్ళలో నీళ్ళు ఊరే ఉండే పరిస్థితి లేదు. సరే ఇక్కడ దీని మీదనే ఉండాలని మా వాళ్ళు చాలా సార్లు దీని మీద ఫైట్ చేస్తారు. అదే మాకు కూడా కొద్దిగా లేట్ గా తెలిసింది ఈ విషయం లేట్ గా తెలిసింది. ఇదే సర్వే నెంబర్ల 30 ఎకరాల ఇది 2 సర్వే నెంబర్ల మీద ఉందంట. ఈ 30 ఎకరాల దాకా దరిదాపుగా 30 ఎకరాల దాకా ఉంది. కానీ వాళ్ళని ముట్టుకుంటలేరు. అర్థం చేసుకోండి, మీరు వాళ్ళని టచ్ చేస్తలేరు. ఇక్కడ 30 ఎకరాల దాకా కబ్జా ఉంది కానీ వాళ్ళని టచ్ చేస్తలేరు. ఇక్కడ వీళ్ళుండరుగా నిరుపేదలు, ఈ మాలమాదిగలు ఈ నిరుపేదలు ఉండరుగా, ఈ నిరుపేదల మీదకి దాడి చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఎక్కడికి పోలేరు, ఎక్కడికి ఎవరికి రావట్లేరుగా. అయినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటలేదు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఏ పార్టీ వాళ్ళు రావట్లేడు అంటే వాళ్ళందరూ ఒకటైనా అర్థం. కాబట్టి మా నాయన మాకు ఎవరు న్యాయం చేస్తలేరు. ఆయన సంగతి ఆయన కెరక 100% ఎరక. కానీ ఎవరు న్యాయం చేస్తలేరని మా కాడికి వస్తే, అమ్మ మేము ఖచ్చితంగా 100 నిలబడతాం, దీని అంతా ఏముందని మొత్తం డాటా తీసుకున్నాం. డాటా తీసుకుంటే ఇదే కాదు పరిస్థితి, దీని చుట్టుపక్కల చాలా భూమి ఉంది. అరే అమ్మ ఏంది వీళ్ళ మీద ఇంత కుట్ర ఏంటంటే వీళ్ళు నిరుపేదలు కదా, ఎలా కొడితే పోతారు. మీ కాడ ఉందా డాటా? ఉంది, 100% ఉంది. ఏది పేపర్ లేదండి, పేపర్ తేండి, 100% ఉంది. కానీ కబ్జాలో ఇక్కడ 30 ఎకరాల దాకా కబ్జా చేసిన లెక్కలు ఉన్నాయి. మాకు తెలుసు ఇక్కడ ఎవరెవరు కబ్జాలు ఉండరో చుట్టూ తెలుసు. ఈ నియోజకవర్గంలో ఎవరెవరి చేతిలో ఎంత భూమి ఉందో మాకు తెలుసు. కానీ తొందర అవుద్దని మేము కూడా చూస్తున్నాం. కాకపోతే వీళ్ళు ఎందుకంటే ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి ఒక గుంట జాగ అడిగారు. ఉండడానికి కనీసం గుంట కూడా కాదండి, ఇంకా తక్కువనే, పావు గుంట ఉండడానికి. వ్యవసాయ భూమి కూడా కాదు, మళ్ళీ వ్యవసాయ భూమి కాదు, పెద్ద రాళ్ళు ఉండేది. పెద్ద రాళ్ళు ఉన్న దాంట్లో తీసి వేసుకురు. కానీ వాళ్ళు వచ్చి పక్కకు నెట్టేశారు, పెద్ద బుల్డోజర్ పెట్టి పక్కకు నెట్టేశారు. మళ్ళీ మేము ఫైట్ చేస్తుంటే మీరు ఆడొస్తారు అయినా మా వాళ్ళు వచ్చి ఇక్కడ వేసుకుంటా ఉంటే పీకేసి కాలబెట్టారు, పీకేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మళ్ళీ అయితే పైసలు బియ్యం డబ్బు అని చెప్పిందంట. అట్లా జరుగుతుంది. కాబట్టి ఈ నాయకులు ఇప్పటికైనా సోయితోని ఆలోచించి, అరే ఇక నిరుపేదలు కదా, మేము చేసేది పేదల కోసమే కదా అనుకొని వాళ్ళు చెప్తారుగా మాయమాటలు, ఏదో చెప్తారుగా ఓట్ల ముంగలు వచ్చి మీకోసం ఉన్నామమ్మా మీకోసం ఉన్నాం చెప్తారుగా. ఆ మాయమాటలు చెప్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి, అరే వాళ్ళ పాపం వాళ్ళకి వదిలేయండి, వాళ్ళు ఏమి లేను నిరుపేదలు, వాళ్ళకు వదిలేయండి, వాళ్ళ జాగను వాళ్ళకు ఉంచామంటే వాళ్ళ జోలికి రారు. లేకుంటే మాత్రం మేము జరుపుతున్నాం, వీళ్ళకి 100% మేము అండగా ఉంటాం. గతంలో నుంచి ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటే వీళ్ళు వాడుకొని వదిలేసారు మమ్మల్ని, వీళ్ళ ప్రజల్ని వాడుకొని, అన్ని పార్టీలు వాడుకొని వదిలేసినాయంట. అయ్యా మీరే దిక్కయ్యి అంటే అప్పుడు మేము వచ్చి ఇదమ్మ పరిస్థితి ఇట్లా అంటే మీరు ఉండండి, సరే మేము అండగా ఉంటాం, మీకు 100% మీరు అండగా ఉంటామని మేము ఇక్కడికి వచ్చినాం సార్. కాబట్టి మీరు కూడా మీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా ఈ న్యూస్ ఛానల్ ద్వారా అందరూ అధికారుల ద్వారా అందరికీ పోవాలి. ఇది ఈ న్యూస్ అందరికీ తెలియజేస్తే ఈ చెప్తారుగా ఎవరు ఏందనేది మొత్తం వస్తుంటది. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే కాబట్టి ఈ జైవీర్ రెడ్డి ఈయనేదో అక్కడక్కడ పోయి అన్ని తిరిగి వస్తుండు. నేను న్యాయం చేస్తున్నా, అక్కడ చేస్తున్నాను కానీ కనీసం ఇక్కడ చూసుకోండి. మీ అంటే సాగరే ఇది, దీని కిందకి ఏది పెదవరం మండలం కింద సాగరే ఉంది. మీ మండలంలోనే పోదూరు గ్రామంలో ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఆయన స్వరం వీళ్ళ మీద లేస్తలేదంటే వీళ్ళందరూ ఒకటేనగా. ఇక్కడ ఉన్న ఆయన
ఇక్కడ దీన్ని నడిపించట ఆయన కూడా ఉందనే అర్థం చేసుకుంటాం కదా మేము, అట్లనే అర్థం చేసుకుంటాం. కాబట్టి 100% వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరగకుంటే మాత్రం ఏం జరుగుద్దో మేము కూడా ముందు చూపిస్తాం. అంటే మాటలు చెప్పడం కాదుగా ముందు చూపిస్తాం. అది కదా అట్లా చూస్తారు కదా. ఎక్కడి వరకైనా ఈ ప్రజలకు అండగానే ఉంటాం. ఈ ప్రజలకు జరిగిన నష్టం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న 30-40 ఎకరాల భూమి కూడా కొంతమంది చేతులు ఉందట, లెక్కలు ఉన్నాయి వాళ్ళ కాడ కాగితాలు. మరి ఇక అది ముందు వీళ్ళకి న్యాయం జరుగుతూనే ఓకే, ఆ లెక్క అట్లా ఆగుతుంది. వాళ్ళకి న్యాయం జరగలేదు అనుకో, మరి అన్ని చేయరు, మేము కూడా వదిలేస్తామంటారు వాళ్ళు. ఊకుంటాం అంటలేరు. మా భూమి కూడా తీసుకోండి, మీ గవర్నమెంట్ తీసుకోండి, మేము ఆ నీళ్ళలోనో ఆ గుడిసెలనో కొట్టుకపోతున్నో సస్తానో బతాం, అప్పుడన్నా వచ్చి కాపాడతారుగా. ఆడాడ కొట్టుకపోతుంటే రాష్ట్రంలో పోతలేరు, మరి ఘటన చేస్తారేమో అప్పటికి. కానీ అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండండి. ఒకవేళ నేను చెప్తున్నా తల్వార్ తాత టీవీగా, ఇది ఏంది ధర్మ సమాజ్ పార్టీ వీళ్ళ పని అయిపోయేదాకా మీరు ముందు ఉంటా అంటున్నారు కదా. ఒకవేళ మీరు కూడా ఆ నాయకులు చెప్పినట్టే మాట ఇచ్చి ఇప్పుడు చెప్పి పోతారనుకో, పోతే నేనైతే ఊకోను. ఈ మీడియా ముందర చెప్తున్నా, నేను మీ బట్టలు కూడా చింపాము అవసరం. ఎందుకంటే అందరు నాయకులు లెక్క మీరు చేసిరనుకో నేను ఊకుంటాను. కానీ ముందే సంగతి వేరే ఉంటది. లావు మాట్లాడితే నేనేనా పని కావాలా అంట. ఇక్కడ పనికి ఇంకెవడన్నా అడ్డం వస్తే అది కూడా చెప్పండి, ఏడికి రమ్మన్నా నేను వచ్చి ఉంటా అని చెప్తున్నా మీకు కూడా. కానీ నా ప్రజలను మొత్తం కాపాడాల్సిన బాధ్యత మీదే అన్నారు. మీరు ఆ మాట మీద నిలబడాలని కూడా తెలియజేస్తూ, మరి చూస్తురుగా ప్రజలారా, ఈ బాధలు గాథలు ఇవి నిజమేనా? ఈ ప్రభుత్వం ఇట్లా చేయొచ్చా? ఈ పార్టీలు ఇట్లా ఆడుకోవచ్చా ఈ ప్రజలతోటి? ఒక్కసారి మీరు చూసే వాళ్ళు కూడా ఇది న్యాయం అయితే న్యాయం అని చెప్పండి. ఒకవేళ తప్పు మా ప్రజలదే అంటే అది కూడా చెప్పండి. మీరు చెప్పండి. చూసే వాళ్ళందరూ మీది 100% తప్పు అంటే తప్పు అని చెప్పండి, రైట్ అయితే రైట్ చెప్పండి. చూస్తారు కదా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.